అధునాతనమైనటువంటి కార్యక్రమాలు మనకి అందించడం జరిగింది. ఆయన అందించినటువంటి మార్గంలో మనమందరం కూడా జర్నీ చేస్తున్నాము. ప్రజెంట్ ఇప్పుడు ఇందాక వెంకటేశ్వర గారు చెప్పినట్టుగా వాడి వేడి బాగుంది, అంటే ఎండాకాలపు వాతావరణము ఆస్వాదిస్తున్నాము. దాంతోపాటు 5 ఏళ్ళకి ఒకసారి వచ్చేటువంటి సార్వత్రిక ఎన్నికల వేడి ఇంకా ఒక హీట్ చూపిస్తుంది. పైనుంచి ఎండ బాగా వేడి చూపిస్తుంటే మానసికంగా లోపల ఆలోచన పరమైనటువంటి వేడిని కూడా మనలో పుట్టిస్తుంది. ఇవన్నీ కూడా ఆత్మజ్ఞానం ఉన్న వాళ్ళు చాలా సులభంగా ఆ వేడి నుంచి సునాయాసంగా బ్యాలెన్స్ చేసుకునే స్థితిలో మనమందరం కూడా ఉండగలగడం ఉత్తమమైనటువంటి మార్గము. దాని ప్రకారంగా ఈరోజు అసలు రాజకీయాలు అంటే ఏంటి, మనము రాజకీయాల్లో మన పాత్ర ఏంటి అన్నది ఈరోజు మనం తెలుసుకుందాము. ముఖ్యంగా అంతకుముందు నేను క్లాసులకి ఇక్కడ చెప్పున్నాను, కానీ నా యొక్క స్వ అనుభవం అయితే చెప్పలేదు. కొంచెం క్లుప్తంగానే చెప్తానులే, స్వానుభవం మరీ ఎక్కువ చెప్పలేము, కానీ ఇంకా కార్యక్రమాలు చాలా ఉన్నాయి కాబట్టి. నేను కూడా మొదటి నుంచి నా పేరైతే జేజీ నారాయణ, మీకు ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. జేజీ నారాయణ ఎలాగంటే సత్యనారాయణ, సూర్యనారాయణ, వెంకటనారాయణ, ఆదినారాయణ లాగా జేజీ నారాయణ. అదేదో సినిమా వల్ల బాలకృష్ణ, అది లక్ష్మీ నరసింహ సినిమాలాగా వెంకటనారాయణ, ఆదినారాయణ, సూర్యనారాయణ తర్వాత లక్ష్మీనారాయణ ఇంకా పుట్టబోయేవాడు మరణించేవాడు కాదని డైలాగ్ కొట్టినట్టుగా సపరేట్గా ఉంది కదా నా పేరు జేజీ నారాయణ అని. అది మా తాత ఒక సాధువు, ఒక ఆశ్రమం మెయింటైన్ చేసేవాడు. రామతీర్థం దగ్గర పొన్నపూడిలో ఒక మఠం పెట్టుకునే ఉండేవాడు. ఆయన బ్రహ్మంగారి శిష్యుడు. సేమ్ గెడ్డము ఇది అంతా యాజ్ ఇట్ ఈజ్ అదే ఆకారంలో ఉండేవాడు అన్నమాట. తర్వాత మా ఫాదర్ చూస్తే పొలిటికల్, అసలు మా తాత విధానం మా ఫాదర్కి నచ్చదు. ఆయన ఆశ్రమంలో అటు ఉండిపోయేవాడు. ఈయన రాజకీయంగా మా సర్పంచ్కి ఉండేవాడు. మంచి ఎమ్మెల్యేలతోటి, ఎంపీలతో, మంత్రులతోటి బాగా పొలిటికల్గా మంచి పేరు ఉండేది మా ఫాదర్కి. నాకు చూస్తే మా తాత పేరు పెట్టాడు జేజీ నారాయణ అని. జేజీ నాయన అని ముందు పెట్టాడు, జేజీ నాయన అని పెట్టాడు ఆయన, బ్రహ్మంగారి పేరు అని చెప్పి జేజీ నాయన అని పెట్టాడు. దాంట్లో కాస్త స్కూల్లో చేర్పించినప్పుడు మా ఫాదరు ఉండి కలిపేశాడు, జేజీ నారాయణ పెట్టేశాడు అనమాట. అలాగా జేజీ నారాయణగా నా పేరు స్టార్ట్ అయింది. నా పేరు జేజీ నారాయణ పెట్టిన తర్వాత కూడా మా తాతని ఎన్నోసార్లు కూడా నేను, ఏమయ్యా మంచి పేర్లు నీకేం రాలేదా, ఎందుకు జేజీ నాయన అనే పేరు పెట్టావు అని చెప్పి ఎన్నోసార్లు గడ్డం పెట్టుకుని పీకేవాడిని నేను. తర్వాత తెలిసింది, ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వస్తే మా తాత ఆలోచించే మంచి పేరు పెట్టాడు నాకు. జేజీ అన్నది చాలా ఉత్తమమైన పేరు. నేను ఆధ్యాత్మికంగా నా ఆత్మబంధువులకి చాలా దగ్గర అవ్వాలి కాబట్టి జేజీ అనే కాంతితోటి మా వాళ్ళకి దగ్గర అవ్వాలి అనే మా తాతకి తెలిసే నా పేరుని అలా పెట్టాడని చెప్పి ఈరోజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అందరికంటే స్పెషాలిటీగా నాకు పేరు ఉండేసరికి ఇదొకటి. తర్వాత మా ఫాదరు సర్పంచ్గా ఉంటూ మా ఫాదర్ ఎక్స్పైర్డ్ అయిన తర్వాత నేను మళ్ళీ సర్పంచ్ కావాల్సి వచ్చింది. ఏకగ్రీవంగానే నేను సర్పంచ్ అయ్యాను. సర్పంచ్ అవ్వడము చిన్న వయసులోనే అయ్యాను నేను కూడా. సర్పంచ్ అవ్వడము, తర్వాత మండల సర్పంచ్ సంఘ అధ్యక్షుడు అవ్వడము, తర్వాత జిల్లా సర్పంచ్ సంఘ అధ్యక్షులు అవ్వడము, తర్వాత ఇంకా కోవూరు నియోజకవర్గం మాది. కోవూరు నియోజకవర్గంలో ప్రసన్న కుమార్ రెడ్డికి బాగా మేమిద్దరం మంచి ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం. ఆ రోజు అప్పుడు ఆయన టీడీపీలో ఉండాడు, ఇప్పుడు పార్టీ మారాడు. మంచి స్నేహంగా ఉండేవాళ్ళము. ఇక్కడ నెల్లూరులో ఉన్నంత తర్వాత ఆయన తరపున కాంట్రాక్ట్ వర్క్లంతా నా మీదే జరిగేది. ఫైనాన్స్ విషయాలన్నీ కూడా ఆయనకి సపోర్ట్గా నేను చూసుకుంటూ ఉండేవాడిని. అక్కడి నుంచి హైదరాబాద్కి కానీ ఆయన వెళ్ళాలంటే ఇద్దరం కలిసి హైదరాబాద్కి వెళ్ళిపోయేవాళ్ళం. అసెంబ్లీలో ఆయన కూర్చుంటే నన్ను పైన క్యాబిన్లో కూర్చోబెట్టేవాడు. ఇంకా లంచ్ టైంకి కింద దిగి వస్తే ఎమ్మెల్యేలతోటి, మంత్రులతోటి అందరికీ నాకు పరిచయాలు చేసేవాడు. వాళ్ళతోటి భోజనాలు, అసలు చాలా నేను వైట్ అండ్ వైట్లో ఉంటూ వారితో మంత్రులతోటి బాగా స్నేహం ఉండేది. అప్పట్లోనే మంచి స్నేహభావంతో ఉండేది. అక్కడి నుంచి సెక్రటరీకి వెళ్ళడము,
కొన్ని ఏదైనా అన్ని డిపార్ట్మెంట్లు ఉంటుంది కదా, పంచాయతీరాజ్ అయితేనేమి, ఆర్ఎన్బి అయితేనేమి, ఇరిగేషన్ అయితేనేమి, ఎండోమెంట్ అయితేనేమి, ఇంకా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అయితేనేమి, ఇవన్నీ ఎన్ని డిపార్ట్మెంట్లు ఉంటే అన్ని డిపార్ట్మెంట్లు సంబంధించిన ఫైల్స్ అంతా కూడా నేనే మూవ్ చేస్తా ఎమ్మెల్యే తరఫున ఉండేవాడిని. ఎమ్మెల్యే మేమిద్దరం బాగా తిరిగేవాళ్ళు, ఆఫీస్లో చెప్పేవాళ్ళు ఆయన తీసుకురాబాకు స్వామి నువ్వు వస్తేనే అన్ని పనులు చేసి పెట్టేవాళ్ళం అంటే అలాగే చేస్తూ ఉండేవాళ్ళు. ఇంకా ట్రాన్స్ఫర్ విషయాలు కూడా ముఖ్యంగా పోలీసులు ట్రాన్స్ఫర్లు అయితేనేమి అన్నీ కూడా నేను చాలా వరకు చురుకుగా చేస్తూ ఉండేవాడిని. ఆ తర్వాత నేను అప్పుడు ఊర్లోనే ఉండేవాడిని రామతీర్థం దగ్గర. పిల్లలు కొంచెం వచ్చి ఎదిగిన తర్వాత వాళ్ళకి మంచి చదువులు ఇవ్వాలనే ఉద్దేశంతో నేను నెల్లూరుకి ఫ్యామిలీ మారడం జరిగింది. ఫ్యామిలీ మారడము రాజకీయంగా నేను ఉన్నప్పటికీ కూడా నాకు బ్రాందీ షాపులు ఉండేవి. అక్కడ అన్నీ పంచాయతీరాజ్ అయితేనేమి, ఇరిగేషన్ అయితేనేమి, ఆర్ఎన్బి కాంట్రాక్టులంతా కూడా చాలా వరకు ఆల్మోస్ట్ వాళ్ళు నేనే చేసేవాడిని. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏ క్లాస్ కాంట్రాక్టర్ని, అలాగ అన్ని డిపార్ట్మెంట్లోకి నాకు టచ్ అయితే ఉంది, బాగా పరిచయాలు అయితే ఉన్నాయి. ఆ రోజు రాజకీయాలు చాలా బాగుండేది, ప్రేమతత్వంతో ఉండేది, చాలా మంచిగా ఉండేది, అందరూ ఒక తాటి మీద ఉండేది, అనుకూలంగా ఉండేది, చెప్పిన మాట ప్రకారం ఉండేది. డబ్బు మీద పెద్ద ఇది లేకుండానే ఒక నియోజకవర్గం ఎమ్మెల్యే గెలవాలంటే ఒక 10 లక్షల నుంచి 15 లక్షలు 20 లక్షల రూపాయలతో కూడా ఎమ్మెల్యేగా ఆ రోజుల్లో గెలిచేవాళ్ళు. ఈ రోజైతే 20 కోట్లున్నా సరిపోదు, 200 కోట్లు 300 కోట్లు కూడా ఖర్చు అయిపోతూ ఉంది ఈరోజు పరిస్థితి రాజకీయాలు. ఇప్పుడంతా డబ్బుతో ముడిపడింది. ఆ రోజుల్లో అన్ని వ్యాపారాలు చేసిన పిల్లల చదువుల కోసం నేను నెల్లూరుకు వచ్చిన తర్వాత కృష్ణపట్నం పోర్టు రావడం, కృష్ణపట్నం పోర్టు వచ్చిన తర్వాత అక్కడ లోకల్ అలిగేషన్స్ అంటే పోర్టు నిర్మాణానికి చాలా ప్రాబ్లమ్స్ ఉండేసరికి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, ఎస్పీ గారు నన్ను ప్రమోట్ చేశారు. ఒకసారి ఆ పోర్టు వాళ్ళ యాజమాన్యం వాళ్ళు పరిచయం చేయడం, వాళ్ళకి సపోర్ట్ ఉండి లోకల్ అలిగేషన్స్ అన్నీ కూడా నేను చక్కబెట్టడము. అక్కడి నుంచి ఎప్పుడైతే లోకల్ అలిగేషన్ చక్కబెట్టానో పోర్టు వాళ్ళు నన్ను వదలకుండా నన్ను పోర్టులో కాంట్రాక్ట్ చేయమన్నారు. 6,000 ఎకరాలు మొత్తం పోర్టు, దానికి గ్రావిల్ మొత్తం నన్నే చేయమన్నారు. 6,000 ఎకరాలు ఒక 2 సంవత్సరాలు మొత్తం కూడా ప్రాజెక్ట్ కంప్లీట్ చేశాను, గ్రావిల్ మొత్తం నింపడం. అది అయిన తర్వాత వాళ్ళు నన్ను వదులుకోవడం ఇష్టం లేక నన్ను పోర్ట్లో ఆపరేషన్ డిపార్ట్మెంట్ అంటే మేజర్ డిపార్ట్మెంట్ నన్ను ఏజీఎంగా కంపెనీ వాళ్ళు తీసుకోవడము. అక్కడి నుంచి నేను కృష్ణపట్నం పోర్ట్లో ఉద్యోగం చేస్తూ కంటిన్యూగా ఉంటా ఉన్నాను. ఎప్పుడైతే ఉద్యోగం చేస్తూ ఉన్నానో ఈలోపు ఏంటంటే నాకు చిన్నతనం నుంచి కూడా పూజలు అంటే మహా ఇష్టం. నాకు భక్తి మీద బాగా శ్రద్ధ ఎక్కువ. పూజలు బాగా చేసేవాడిని. ఎక్కడ ఏ కాంట్రాక్ట్ చేసినా, ఎక్కడ ఏ ఉద్యోగం చేసినా సమయం దొరికినప్పుడల్లా అన్ని క్షేత్రాలు తిరిగేసేవాడిని బాగా. షిరిడి దగ్గర నుంచి తిరుమల అయితేనేమి, ఆ యొక్క ఈ పంచరామాలు అయితేనేమి, ద్వాదశ జ్యోతిర్లింగాలు అయితేనేమి, అభిషేకాలు చేయడం, హోమాలు చేయడము, జపాలు చేయడము, ఇవన్నీ కూడా చాలా చేశా. అలాగ చేస్తూ అష్టాదశ శక్తి పీఠాలైన వాటిల్లో 14 శక్తి పీఠాలను సందర్శించాను. ఎందుకంటే భక్తి బాగుంది నాకు. ఇది సరిపోదన్నట్టుగా ఇంకా కొంతమంది దగ్గర నుంచి మంత్రాలు కొన్ని తీసుకుని జపాలు కూడా చేసేవాడిని. కానీ ఎన్ని చేసినా ఎన్ని చెందినా కూడా ఒకానొక సమయంలో కృష్ణపట్నం పోర్టులో జాబ్ చేస్తున్నప్పుడు మాకు రొయ్యలు గుంటలు ఉండేది. రొయ్యలు గుంటలు ఉంటే అవి లీజుకి ఇచ్చేస్తున్నాను నేను. రొయ్యలు గుంటలు ఒక్కొక్క పాండు వాళ్ళు కూడా బంధువులు చాలా కోట్లు సంపాదిస్తున్నారు, మంచి డబ్బులు వస్తుంది, ఏడ నాకు ఎంత వస్తుంది 1,20,000 మొత్తం ఏముంది అది లీజుకి ఇచ్చే బదులు నేనే చేద్దామని మళ్ళీ రొయ్యలు గుంటల జోలికి కూడా వెళ్ళా జాబ్ చేస్తూనే. ఎప్పుడైతే నాది 10 ఎకరాల 5 పాండ్లు రొయ్యలు గుంటలు స్టార్ట్ చేశానో ఒక్కొక్క పంటకి 20 లక్షలు, 30 లక్షలు, 43 లక్షలు లాస్ వస్తుంది ఒక్కొక్క పంటకి 4 నెలలకి. అలాగే 1 కోటి రూపాయల దాకా లాస్ అయిపోయింది. ఎప్పుడైతే 1 కోటి రూపాయల దాకా లాస్ అయిందో అసలు ఈ ఉద్యోగం 1,20,000 జీతం గురించి చూస్తూ ఉంటే చాలా డబ్బులు లాస్ అయిపోతుందని నేను ఉద్యోగం వద్దనుకొని రొయ్యల గుంటల దగ్గరికి వెళ్ళిపోయి పూర్తిగా దాని మీద కేటాయిస్తే కొంచెం ఇన్కమ్ రావడం మొదలుపెట్టింది. ఒక్కొక్క పంటకి 5 లక్షలు 10 లక్షలు లెక్కన లాస్ లేకుండా ఇన్కమ్ తీసుకురావడము వర్క్ మీద బిగిన్ అయిన తర్వాత స్టార్ట్ అయింది. ఆ తర్వాత కంపెనీ వాళ్ళు మళ్ళీ నన్ను ఒప్పుకోలేదు. నువ్వు కంపెనీ ఇంత మంచి జాబ్ వదిలేసి నువ్వు ఎట్ట వెళ్తావు, నువ్వు నీకు డబ్బు సంపాదించాలని కోరికున్నట్టుంది, అయితే కడపలో మంది ఒక 1,500 కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ ఉంది, అది నువ్వు టేకప్ చెయ్యి, నీ పేరు మీద ఒక 500 కోట్ల రూపాయలు వర్క్ చేసుకో,
నవయుగ కంపెనీ, మా పోర్ట్ అంటే నవయుగ కంపెనీ, మన కంపెనీ పేరు మీద 1000 కోట్ల రూపాయలు 1500 కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ హెడ్గా నువ్వే టేకప్ చెయ్యి అని చెప్పి నన్ను మళ్ళా వాళ్ళు తీసుకుని కడపకు పంపించారు. కడపకు పంపించిన తర్వాత సరే వర్క్ అంతా కూడా బిగిన్ చేశాము. దాంట్లో 500 కోట్ల రూపాయలు నాకంటే ఎంత లేదన్నా 18 నుంచి 20% అయితే ఎంత లేదన్నా కూడా ఆదాయం వస్తుంది. సరే ఒక 100 crores రూపీస్ మిగులుతుంది, కళ్ళ ముందే కనపడుతుంది లెక్క. సరే ఇంత మిగులుతుంది కదా, ఇంకా ఇంతకంటే పెద్దది ఇంకేముంది అని చెప్పి ఆ రొయ్యలు గుంట్లకు కూడా వేరే మా బ్రదర్కి నువ్వే చేసుకోరా బాబు అని చెప్పి ప్రాజెక్ట్ మొత్తం వాడుకు వదిలేసి ఉన్న పలంగా వచ్చేసాయి. ఇది పెద్ద ప్రాజెక్ట్ కదా, మంచి ఆదాయం వస్తుందని. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ మొన్న 19 ఎన్నికలు రావడము, ఆ ఎన్నికలు వచ్చినప్పుడు వర్క్ అంతా ఆపమన్నారు. వర్క్ ఆపిన తర్వాత గవర్నమెంట్ మారింది. గవర్నమెంట్ మారిన తర్వాత జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా నవయుగ కంపెనీకి జగన్ గవర్నమెంట్కి పడదు, ఎప్పుడో పాత కక్షలు ఉన్నాయి. అందుకోసము పోలవరం ప్రాజెక్టు దగ్గర నుంచి కూడా 4800 కోట్ల రూపాయలు పోలవరం ప్రాజెక్టుకి మా నవయుగ కంపెనీ పెట్టున్నారు. అక్కడి నుంచి స్టేట్లో చాలా ప్రాజెక్టులు అన్నీ కూడా మా కంపెనీ వర్క్లే జరుగుతుందండి. మొత్తాన్ని రివర్స్ టెండరింగ్ అని వెనక్కి తీసేస్తాడు జగను. ఎప్పుడైతే వెనక్కి తీశారో మా కంపెనీ వాళ్ళు చాలా నష్టపోయారు. దాంతోపాటు కృష్ణాపట్నం పోర్టును కూడా ఆదాని వాళ్ళకు వచ్చి పెరుక్కున్నారు, అంటే ఇంచుమించుగా అమ్మారు. 25 కోట్ల రూపాయల ప్రాజెక్టు ఒక 13 కోట్ల రూపాయలకే వాళ్ళకి ఇచ్చేయడం జరిగింది గవర్నమెంట్ మారిన తర్వాత. అందుకు నవయుగ కంపెనీ ఏపీలో మొత్తం కూడా క్లోజ్ అయిపోయింది, వాళ్ళు వేరే స్టేట్లోకి వెళ్ళిపోయారు. దాంతో భాగంగా ఎప్పుడైతే నేను కడపలో వర్క్లో నా సొంత వర్క్ కదని చెప్పి నేను ఇంకా కొంత వర్క్ చేయడం, కొంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాను. దాంట్లో ఫైనాన్స్ నేను బాగా సమస్యలు ఎదుర్కొన్నా. ఈ కుటుంబంలో ఆరోగ్యపరంగా కానీ బంధువుల్లో కానీ అన్నీ బాగున్నా కూడా నాకు ఒకానొక ఫైనాన్స్ సమస్య బాగా చుట్టుముట్టింది. అటు గుంటల్లో నష్టపోవడం అయితేనేమి, తర్వాత ఇటు ఆ కాంట్రాక్ట్ వర్క్లో కొంత పెట్టుబడి పెట్టి అది కూడా పోయేసరికి ఫైనాన్స్ బాగా ఇదైపోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో 2019లో నాకు అప్పుడే ధ్యానము క్లాసులు మా ఇంటి పక్కన జరుగుతూ ఉంది. మా మిస్సెస్ని మాత్రం సరే ఇంట్లో ఉండే బదులు మనశ్శాంతిగా ఉంటుంది పోయేసరమ్మని చెప్పి ధ్యానాన్ని పంపిస్తుండేవాడిని. ఆమె క్లాసులు పోయించినప్పుడల్లా నాకు చెప్తా ఉండేది, చాలా బాగుంది నువ్వు కూడా ధ్యానం చేయని. నాకెందుకులే అవన్నీ కూడా అని చెప్పి అంటా ఉన్నాను. తీరా ఇంకా ఆమె నస ఎక్కువైపోయింది. నువ్వు ఈ టైంలో నువ్వు ధ్యానమే చేయాలి, ఫైనాన్షియల్ సమస్యలు వీటి మీద చాలా నువ్వు ఆందోళనగా ఉంటున్నావు, అసలు నువ్వు ధ్యానం చేయకపోతే నువ్వు ఇంకా కష్టము, మాకు చెక్కువు అని చెప్పేసి ఆమె నస ఎక్కువైంది. నాకు కూడా అన్ని దారులు మూసుకోపోయింది, ఏ చేతిలో ఏ వర్క్ లేదు. ఏది లేనప్పుడు సరే ఈ మీద నస పెడుతుందని ఈ ఒక్క దారి మాత్రమే కనబడుతుంది నాకు, ధ్యానం అనే దారి మాత్రమే. అలాగా ధ్యానంలోకి రావడం జరిగింది. నేను మొదటగా సరే ఏంటి ఎలా చేయాలో చెప్పు అని చెప్పేసి ధ్యానం చేయడము, అక్కడి నుంచి ధ్యానాల్లోకి నేను రావడం. ధ్యానంలోకి వచ్చిన తర్వాత కరోనా టైంలో పూర్తిగా ఇంట్లోనే ధ్యానం చేయడము, అన్ని జూమ్ క్లాసులు అటెండ్ అవ్వడం, అన్ని క్లాసులు తీసుకోవడము, ఇంకా పుస్తకాలు చదవడం, ఆ విధంగా నాది ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలోకి నేను రావడం. అక్కడి నుంచి ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవడము. ఈరోజు ఆత్మబంధువులైన మీ అందరితోటి నేను ఈ విధంగా నా యొక్క స్వానుభవాన్ని మీతో పంచుకోవడము నాకు చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఈ ధ్యానంలోకి వచ్చి ఈ మాత్రం నేను ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత అసలు నేను ఎందుకు నా లైఫ్ అంతా చూసుకున్నాను, గత జన్మలోది అయితేనేమి ఈ జన్మలోది కూడా నేను ఎందుకు ఇన్ని రకాల వర్కులన్నీ చేశాను కదా, ఏ ఒక్క దగ్గర ఉండిపోకుండా నేను ఎందుకు ఇవన్నీ మారి 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 ఇక్కడికి వచ్చాను అన్న దాని మీద నేను ప్రశ్న వేసుకుంటే అంతా తెలిసి వచ్చింది. ప్రాపంచిక భౌతిక జ్ఞానంతో పాటు ఆధ్యాత్మిక జ్ఞానము నువ్వు పూర్తిగా స్వ అనుభవాలతో అన్నీ నేర్చుకొచ్చావు. నీ ద్వారా ఈ యూనివర్స్కి ఎంతో జ్ఞానాన్ని అందించాల్సిన అవసరం ఉంది. అందుకోసం నిన్ను మేము ఎన్నుకోవడం జరిగింది. నువ్వు ఊరకనే స్పిరిచువల్గా రాలేవు. ఆ వర్కులు కానీ ఎక్కడిదక్కడ లాసులు అన్నీ చూపించి ఫైనాన్షియల్గా నిన్ను నలిపితే కానీ నువ్వు ఈ మార్గంలోకి రాలేకపోయావు. ఫైనాన్స్లో నిన్ను ఫ్రీగా ఉంటే ఎవరైనా ధ్యానంలోకి రమ్మంటే అసలు అపాయింట్మెంట్ కూడా ఇవ్వవు. నువ్వు ఎక్కడ అపాయింట్మెంట్ ఇవ్వము. ఎందుకు ఇస్తావు? ఏదో ఒక ఇప్పుడు ఆరోగ్య సమస్య అయితే ఏమీ లేదు, బాగుంది.
కుటుంబ సమస్యలన్నీ బాగున్నాయి, ఫైనాన్స్ సమస్యలన్నీ బాగుంటే ధ్యాన మార్గంలోకి వచ్చి ఉండేవాళ్ళం కాదు. కానీ ధ్యానంలోకి రావడానికి నాకు అర్హత ఉంది. పూజలు దగ్గర నుంచి పురస్కారాలు అన్నీ చేసుకుంటూ వచ్చాను కాబట్టి ఇంకా నాకు అల్టిమేట్ మిగిలి ఉండేది ఆధ్యాత్మిక ధ్యాన మార్గంలోకి రావాలి. ఇది రాకుండా నేను తప్పించుకొని తిరగడానికి ఇంకా అవకాశం లేదు. యూనివర్స్ నాకు ఆ విధంగా కల్పించింది. ఈ మార్గంలోకి నీకు అర్హత వచ్చింది కాబట్టి ఇలాగ రావాలంటే ఏం చేసింది, నన్ను ఏదో విధంగా కొంత ఫైనాన్స్ విధంగా నలిపిందనమాట. తర్వాత ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చానో ఫైనాన్స్ విషయాలు చాలా వరకు అన్నీ కూడా చక్కబడిపోయి ఇప్పుడు ప్రశాంతమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఆధ్యాత్మిక ఆత్మ బంధువులతోటి నేను హ్యాపీగా ధ్యానం చేసుకుంటూ నన్ను నేను ఉద్ధరించుకుంటూ ఈ మార్గంలోకి వచ్చాను. ఎప్పుడైతే ఈ మార్గంలోకి వచ్చానో స్పిరిచువల్కి వచ్చినప్పటి నుంచి నాకు ప్రతి ఒక్క చోట కూడా ప్లస్ పాయింట్లో ఉంది. ఎందుకంటే నాకు ప్రాపంచికమైనటువంటి భౌతిక జ్ఞానంతో ఆత్మజ్ఞానం ఎప్పుడైతే వచ్చిందో అసలు నా జన్మ ప్రణాళిక ఏంటో నేను తెలుసుకున్నా. ఈ జన్మ ప్రణాళికని ఎప్పుడైతే మనము నిజంగా తెలుసుకుంటామో సత్యంతో కూడినటువంటి జీవితాన్ని జీవించడం మొదలు పెడతాం. సరెండర్నెస్తో జీవిస్తాం. ఉండడానికి ఎక్కడ హుందాగా ఏది తగ్గకుండానే ఉన్నతమైనటువంటి మార్గంలోనే ప్రేమతత్వంతో సరెండర్ ఎప్పుడైతే పనిచేయడానికి మనము అంగీకరిస్తామో యూనివర్స్ నుంచి ప్రతి ఒక్కటి కూడా అలాగనే నాకు అందిపుచ్చుకోవడం జరిగింది. నేను లేటుగా వచ్చినా కూడా నాకు సమన్వయకర్త అయితేనేమి, తర్వాత స్టేట్ సమన్వయకర్త పిఎస్ఎస్ఎం మూవ్మెంట్లో రావడం అయితేనేమి, తర్వాత ఈ పిరమిడ్ పార్టీ వచ్చిన తర్వాత డైరెక్ట్గా ఒకటేసారి నన్ను పిఆర్ఓగా తీసుకోవడం అయితేనేమి, ప్రతి ఒక్క సెంటర్లో ప్రతి ఒక్కరితోటి ఆత్మబంధువులతోటి నేను కలిసి ఉండడం అయితేనేమి, ఇవన్నీ కూడా ఒక అద్భుతమైనటువంటి మెరాక్లెస్గానే జరుగుతుంది. నేను ఏది కూడా ఇది ఫలాంది కావాలని నేను కోరుకోలేదు వాస్తవంగా. కానీ నాకు అర్హత ఉండి యూనివర్స్ నన్ను కోరుకుని నా చేత ఇవన్నీ కూడా చేపిస్తుంది. ఇంకా కూడా చాలా పెద్ద పెద్ద పనులు కూడా ఉన్నాయి మన పిఎస్ఎస్ఎం మూమెంట్లో. నాకు తెలిసి వస్తుంది, నాకు ఆటోమేటిక్గా నాకు అవన్నీ వచ్చేస్తున్నాయి. చాలా పెద్ద ప్రక్షాళన చేయాల్సిన పనులు ఉన్నాయి. ఎంతోమంది మేము సీనియర్లం అని చెప్పి అహంకారంతో కరుడుగట్టిన వాళ్ళని కూడా కరిగించాల్సిన పని నా మీద బాధ్యత పత్రిజీ పెట్టున్నారు కూడా. అవి చాలా ఉన్నాయి. పేరవరం అయితేనేమి, కర్తాళ్ళ విషయాలు అయితేనేమి చాలా వరకు చేయాలి. ఎందుకంటే నేనే నా స్వార్థం కోసం, నా గొప్పల కోసం, నా పేరు ప్రతిష్టల కోసం అయితే నేనైతే పనిచేయట్లే. నేను నా ఆత్మ బంధువుల కోసం నేను ఎన్నో వ్యాపారాలు, ఎన్నో కాంట్రాక్టులు, ఎన్నో ఉన్నతమైనటువంటి విధానంలో ఉండి కూడా స్పిరిచువల్కి వచ్చాను. వాస్తవంగా మేము రామతీర్థం దగ్గర ఆసాములు అంటారు మమ్మల్ని. ఆసాములు అంటే అక్కడ 2 ఫ్యామిలీలు ఉన్నాయి. గోపాలరెడ్డి ఫ్యామిలీ ఒకటి, మా ఫ్యామిలీ. మేమంతా చుట్టుపక్కల 20 గ్రామాలకి చేపలు పట్టే వాళ్ళకి వలలు పడవలు అవన్నీ కొనిస్తాము. వాళ్ళు చేపలు పట్టిన తర్వాత అవన్నీ తీసుకొచ్చి మాకు వేస్తూ ఉంటారు. మా ఇంట్లో ఎప్పుడు నాన్ వెజే, ఒక్క పూట కూడా నాన్ వెజ్ లేకుండా ఉండదు. సముద్రంలో నుంచి పట్టుకొచ్చినటువంటి వంజిరాలు, చందవలు ఫ్రెష్ ఐస్లో పెట్టకుండా లైవ్లో ఉన్న చేపలనే మేము మా ఇంట్లో వండేవాళ్ళు. అలాగా తినేవాళ్ళమే. అక్కడి నుంచి నేను నెల్లూరుకు వచ్చిన తర్వాత కూడా ఊర్లో నుంచి వచ్చేవాళ్ళు, బస్సులో వచ్చేవాళ్ళంతా కూడా బస్సులో ఇచ్చి పంపించడము, లేదంటే ఎవరైతే వస్తుంటో వాళ్ళు చేపలు మాకు ఇంటికి పంపించేవాళ్ళు అనమాట నెల్లూరుకి. ఎప్పుడు మా ఇంట్లో చేపలు ఉండేది. ఎప్పుడైతే ధ్యాన మార్గంలోకి వచ్చానో, ధ్యాన మార్గంలో ఈ యొక్క అహింసా మార్గం ఎంత ఉన్నతమైందో తెలుసుకున్నానో, శాకాహారము యొక్క విశిష్టత ఎంతో తెలుసుకున్నామో, అప్పుడు నేను మా ఇంట్లో మా భార్యాభర్తలు ఇద్దరం ముందుగా మారడం జరిగింది. ఇన్ని రోజులు మనం సరికాని ఆహారం తిని ఎంత కర్మలు మూట కట్టుకున్నామో, ఎంత పాపపు పనులు ఇవి అన్నది నిజమైనటువంటి ఆధ్యాత్మికంలో పురోగతి చెందిన తర్వాత తెలుసుకున్న తర్వాత మేము మానడం. తర్వాత దీని గురించి మా పిల్లలకి, నాకు 2 ఆడపిల్లలు, పిల్లలకి చెప్పాము, మీరు కూడా మాంసాహారం నుండి శాకాహారంలోకి మారడం చాలా మంచిది అని చెప్పి అన్న తర్వాత వాళ్ళ పిల్లలు మా వైపు కొన్ని వ్యతిరేకత అప్పుడు మాట్లాడారు. ఎలాగంటే మీరైతే ఇన్ని సంవత్సరాలు బాగా తిని ఎంజాయ్ చేశారు, మమ్మల్ని ఇప్పుడే మానేయమంటున్నారు అని చెప్పేసి అడిగారు వాళ్ళు. అంటే మేము తల్లిదండ్రులుగా పిల్లలు మీకంటే మాకు వేరే ఇంకా గొప్పది ఏం లేదు కదా. మేము చెప్పింది ఒకటే సమాధానం,
పిల్లల కంటే మన తల్లిదండ్రులు ఎవరైనా మన పిల్లల క్షేమమే కదా, ఆరోగ్యము క్షేమము వాళ్ళ సంతోషమే కదా మనం కోరేది. ఏదైనా అది అమృత ఆహారం అనుకో, మేము ఎంత కష్టపడి మీకు తెచ్చి పెడతాం. అది ఒక స్లో పాయిజన్ లాంటిది అనుకో, మిమ్మల్ని దాని మార్గంలో పోనీయకుండా మిమ్మల్ని కట్టడి చేయడంలో మా స్వార్థం ఏం లేదు దీంట్లో. ఇది మంచి ఆహారం అయితే మేము ఎందుకు తినకుండా మానుతాము? ఇది సరికాని ఆహారం కాబట్టి మీరు కూడా మానేయండి. ఇది ఇప్పటికిప్పటికి తెలియదు, మీరు బాల్యంలో ఉన్నారు కాబట్టి ఇప్పట్లోనే మీరు మానేస్తే మీకు కొన్ని కర్మల నుండి మీరు చాలా పాపపు కొన్ని వాటిల్లో నుండి మీరు ముందుగానే తేరుకున్న వాళ్ళు అవుతారని చెప్పేసి వాళ్ళకి చెప్పాం. చెప్పిన తర్వాత అప్పుడు వాళ్ళు దాని మీద ఆలోచించారు. మా పెద్ద పాప కూడా వెంటనే మానేసింది. మా చిన్న పాప ఏంటంటే సరే అమ్మాయి అప్పుడప్పుడు ఆర్డర్ పెట్టుకుని తింటా ఉండింది. కడతాలకి ఒకసారి మొత్తం కుటుంబంతో ఎప్పుడైతే పోయామో మా చిన్న పాపలు కడతాలు పోయిన తర్వాత మా చిన్న పాపలో కూడా మార్పు వచ్చింది. ఇంకా ఆ రోజు నుంచి మా ఇంట్లో పూర్తిగా శాకాహారులుగా మేము పురోగతి చెందడం, మార్పు చెందడం జరిగింది. అంత మార్పు చెందిన తర్వాత ఇంకా పూర్తి టైం భార్యాభర్తలు ఏమైతేనేమి, పిల్లలైతేనేమి ఎప్పుడైతే ఇంట్లో ధ్యానం చేస్తున్నామో మా చుట్టుపక్కల ఇళ్ళలోకి మా యొక్క ఎనర్జీ వెళ్తూ ఉంది. మా పక్కింటి వాళ్ళు కూడా మాతో మంచిగా మాట్లాడడం, మేము ధ్యానం గురించి చెప్తే వాళ్ళు కూడా ధ్యానం చేయడం. ఆ విధంగా మా అపార్ట్మెంట్లో మొత్తం 62 ఇల్లులు ఉంటే ఇంచుమించుగా 15-16 ఇళ్లలో వాళ్ళు శాఖాహారులుగా మారిపోయి ధ్యానంలోకి వచ్చేసారు. వాళ్ళకందరూ ఒకసారి క్లాప్ కొడతాం. సార్ నేను ధ్యానం ఇప్పుడన్నీ చేస్తున్నాను కానీ మా ఆయన మారటం లేదని అంటారు. లేదు మేము ధ్యానం చేస్తాను, మా పక్కింటి వాళ్ళ నుంచి మాకు సమస్యలు వస్తుంది అంటారు. మనం కానీ సరైన ధ్యానము, సరైన ఆత్మ జ్ఞానంతో కానీ మనం చేస్తే మన ఎనర్జీ ఆటోమేటిక్గా పక్కకి వెళ్తుంది. వెళ్ళిన వాళ్ళు మనతో కనెక్ట్ అవుతారు. వాళ్ళకి ఆ యోగ్యత ఉన్న వాళ్ళే మన చుట్టుపక్కల ఉంటారు. మనము జన్మ తీసుకున్న తర్వాత మనం ధ్యాన మార్గంలోకి వచ్చి ఆధ్యాత్మిక ఎదిగిన తర్వాత మనం ఈ మార్గంలోకి వస్తామని ముందుగానే డిజైన్ ఉంది. మనకు పుట్టే పిల్లలు కూడా యోగులే మనకు పుడతారు. యోగులు మనకు పుట్టున్నారు, వాళ్ళని తీర్చిదిద్దాల్సిన బాధ్యత మన మీద ఉంది. నయానో భయానో బుజ్జగించో జ్ఞానాన్ని సమయం సందర్భాన్ని బట్టి వాళ్ళకి మంచి మాటలు చెప్పి వాళ్ళని కానీ ధ్యానంలోకి మనము మారిస్తే వాళ్ళు యోగత్వము వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. ఎప్పుడైతే మనల్ని అవాయిడ్ చేసి వాళ్ళు నా మాట వినర్లే అని మన భావన ఉంచుకుని కానీ అదే దృక్పథంతో వాళ్ళని కానీ చూస్తుంటే వాళ్ళు మారరు. నా మాట వినర్లే అనేది సరికాని ఆలోచన తీసేయండి. సరైన మార్గంలో మనం ఉన్నప్పుడు మన కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా మారి తీరుతారు. మారర్లే అనే మాట తీసేయండి, ఆటోమేటిక్గా మారుతారు. దీనికి మేమే నిదర్శనం. మేము మారాం, మా ఇంటి పక్కన వాళ్ళు మారారు. వాళ్ళు ఏం మాకు చుట్టాలు కాదు, ఏవి కాదు, మళ్ళా ఇరుగు పొరిగే మారారు మా ఎనర్జీ, మా యొక్క ధ్యాన ఆరా వల్ల. అలాగే అన్నీ సాధ్యమే. ఓకే సరే, ఇంకా రాజకీయ విషయాలకు వస్తే నేను కృష్ణపట్నం నుంచి వచ్చిన తర్వాత ఒకవేళ అయిపోయింది, తర్వాత ఎలక్షన్లు వచ్చినాయి కదా, వచ్చినప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి మళ్ళీ మా ఇంటికి వచ్చాడు. ఆయన వైఎస్ఆర్ పార్టీలోకి మారి ఉన్నాడు. మా ఇంటికి వచ్చాడు. నువ్వు పోర్ట్లో ఉన్నప్పుడు నాకు చీటీ రాసి పంపించేవాడు, చాలా ఉద్యోగాలు ఇచ్చా ఆయనకి. 4-5 వస్తే చీటీ రాసి పంపించేవాళ్ళు, ఉద్యోగం కావాలని నేను ఇస్తాను. అంటే మా ఇద్దరికి అంత రిలేషన్షిప్ ఉండేది. తర్వాత పోర్టు నుంచి వచ్చేసావు కదా, నువ్వు ఇప్పుడు రాజకీయంలో రా, మన ఇద్దరం కలిసి చాలా వర్క్ చేస్తాము అని చెప్పేసి పాత విధానం కంటిన్యూ చేద్దామని చెప్పి అంటే ఇప్పుడు నేను రాను అన్నా. ఎందుకంటే రాజకీయాలంతా మారిపోయింది. ఆ రోజుల్లో ఉన్న మంచితన రాజకీయాలు లేవు. ఇప్పుడంతా కూడా స్వార్థము, కోరికలు, అహంకారము, ఆధిపత్యము, ఇవన్నీ కూడా ఈ రాజకీయాల్లో నువ్వు సరే అలవాటు పడ్డావు. నేనైతే నాకు అవసరం లేదు. నా పాలసీ అంతా ఒకటే, చేతనైతే మంచి చేయాలా, బాగుపరచాలా, చేత కాకపోతే గమ్ముగుండిపోవాలి కానీ చెడగొట్టకూడదు అన్నది నా పాలసీ. అందుకోసం నాకైతే ఇది సూటబుల్ అయిన రాజకీయం కాదు, నన్ను వదిలేసి అని చెప్పేసి అన్నా. సరే అతని బాటికి అతను ఎలక్షన్ చేసుకున్నాడు. తర్వాత నేను స్పిరిచువల్కి వచ్చి ఈ క్లాసులు చెప్పుకుంటూ ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నప్పుడు ఉన్నతంగా నాకు చాలా అద్భుతమైనటువంటి ఒక ఆత్మానంద స్థితిలో నేను జీవిస్తున్నా. కుటుంబం మొత్తం కూడా హ్యాపీగా ఉన్నాం మేము. ఈ సమయంలో మళ్ళా ఈ పిరమిడ్ పార్టీ రాజకీయం అని చెప్పేసి మళ్ళీ వచ్చేసరికి పత్రిజీ మీద కోపడ్డా నేను. ఇంకేం పని లేదా, ఈయన ఏందినా ధ్యానం చేసుకుంటూ ఆత్మజ్ఞానంతో చాలా బాగుంది కదా,
ఈయనెందుకబ్బా ఈ రాజకీయ రూపును మళ్ళీ తీసుకొచ్చి దీంట్లో రుద్దుతున్నాడు అని మొదట్లో కొంచెం కోప్పడ్డా, నేను బాధపడ్డా. అసలు ఏంటి ఈయన ఎందుకు పెట్టాడు అనేది ఆటోమేటిక్గా ఇంకా నేను కూర్చున్న పాట 1 by 1 వచ్చింది. ఇది ఆయన స్వతహాగా స్వార్థంతో అయితే పెట్టలేదు అన్నది అర్థమైంది. ఇప్పుడు రాజకీయాలు పరిపాలించే వాళ్ళు ఎలాగున్నారో ఆయనకి తెలుసు, మనకి తెలుసు, ఆయనకి తెలుసు. కాలం మొత్తం ఒకేలాగా ఉండదు. కాలము సమయానుకూలంగా మార్పు అయితే జరుగుతుంది అన్నది వాస్తవం మనకే తెలుసు. దాంట్లో భాగంగానే ఇప్పుడు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా రాజకీయంగా రంగప్రవేశం చేయడం జరిగింది. ఆధ్యాత్మికవేత్తలకి అసలు ఇలాంటి ఆలోచనలు ఏంటి అన్నది మనకి ఆలోచన రావచ్చు. షిరిడి సాయిబాబా ఆధ్యాత్మికవేత్తే కదా, ధ్యాన యోగి, ఆత్మజ్ఞాని. ఆయన కూడా బుద్ధత్వము వికసించింది. మరో బుద్ధుడు ఆయన షిరిడి సాయిబాబా. బ్రిటిష్ కాలంలో రాజ్య పరిపాలన తర్వాత, బ్రిటిష్ పరిపాలన వచ్చిన తర్వాత బ్రిటిష్ ఒక అరాచకమైనటువంటి కొన్ని సరికాని విధానాలకి వ్యతిరేకంగా షిరిడి సాయిబాబా కూడా ఒక ఆధ్యాత్మికమైనటువంటి విధానంలో రాజకీయాన్ని నెలకొల్పాలి అనేసి ఒక సందేశాన్ని ప్రజలకు అందించడం జరిగింది. ఆ రోజుల్లో రవీంద్రనాథ్ ఠాగూరు దానికి ప్రలోభంతో దానికి ఆకర్షితుడయ్యి ఆధ్యాత్మిక రాజకీయ చైతన్యం నెలకొల్పాలని చెప్పేసి ఆయన స్టార్ట్ చేయడం జరిగింది. బ్రిటిష్ వారు రవీంద్రనాథ్ ఠాగూర్ని అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టే పరిస్థితిలో షిరిడి సాయిబాబా కూడా ఈ ఒక విధానానికి నేనే కారణము, నన్ను కూడా అరెస్ట్ చేయండి అని చెప్పేసి షిరిడి సాయిబాబా కూడా చెప్పడం జరిగింది. కానీ ఎందుకో మరి బాబాని అరెస్ట్ చేసే అంత పరిస్థితి వాళ్ళు బ్రిటిష్ గవర్నమెంటు రాలేకపోయింది. ఆ రోజే పునాది స్టార్ట్ అయింది. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని విడిచి వెళ్ళిన తర్వాత, స్వతంత్రం వచ్చిన తర్వాత సరైనటువంటి రాజనీతి, సరైనటువంటి రాజ్యాంగాన్ని నిర్మించుకుని పరిపాలన అందించాలని రాజకీయ పార్టీలు స్టార్ట్ అయినప్పటికీ కూడా కాలాన్ని క్రమేపా ఈరోజు పరిస్థితి మనకందరికీ కూడా తెలుస్తుంది. ప్రలోభాలకి, కుల మత వర్గ వర్ణ భేదాలు, కుల మతాలకి విభజించి, కులాలుగా మతాలుగా విభజించి పరిపాలించే పరిస్థితి వచ్చింది. స్వార్థంతో, కోరికతోటి, అహంకారంతో హింసాపూరితమైనటువంటి పరిపాలన జరుగుతుంది. ఇప్పుడు మనలోనే ఆత్మజ్ఞానం ఉన్న, మనలోనే కాదు ప్రాపంచికంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిలో కూడా ప్రతి ఒక్కరి మనసు లోపల మెదులుతూ ఉంది. ఇంతేనా పరిపాలన అంటే? బాధించి పరిపాలించే రోజులు ఇవేనా? దీనికేం మార్పు లేదా? ఇంకేం మంచి రోజులు రాదా? మంచి వాళ్ళు వస్తే ఎన్నుకోవాలని ప్రతి ఒక్కరిలో అయితే ఇన్నర్లో ఉండిపోయింది. కానీ ఎవరెవరు కొత్త వాళ్ళు వస్తే, ఈ పాత వాళ్ళంతా చూసాం, కొత్త వాళ్ళు వస్తే వాళ్ళకు ఒక అవకాశం ఇద్దామని ప్రతి ఒక్కరు లోపల ఉంది. ఎవరు మనసులో ఎలాగుందో, ఎవరు మంచిగా పరిపాలన చేయకపోతారా అనే ఉద్దేశంతో ఎదురు చూస్తున్నారు ప్రతి ఒక్క కోట్ల మంది ప్రజలందరూ కూడా. అలాగనే అనేక రాష్ట్రాల్లో గతంలో మొన్న జగన్ గవర్నమెంట్ వచ్చినప్పుడు, జగన్ నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి అన్నపాట ప్రజలు అలాగనే ఇచ్చారు కూడా. ఇతను కొత్తగా వచ్చాడు కదా, ఇతను పరిపాలన ఏదైనా ఇంకా రామరాజ్యంలాగా ఏమైనా చేస్తాడేమో, వాళ్ళ నాన్న కొంత బెటర్ బ్రహ్మాండంగా చేస్తాడు, వాళ్ళ నాన్నకంటే మించి ఇంకా బాగా చేస్తాడేమో అని చెప్పి ఇతను కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. కానీ ఆ ఎక్స్పెక్టేషను అంత తారుమారైందన్నది ప్రజలు చాలా పరిస్థితిలో ఉన్నారు. ఈ పరిస్థితిలో రాజకీయాలకి షిరిడి సాయిబాబా చెప్పినట్టుగా, అంతకుముందే వీరబ్రహ్మం గారు చెప్పినట్టుగా కాలజ్ఞానంలో ఆత్మజ్ఞానుల పరిపాలన పరులైతే మాత్రము
సరైనటువంటి పరిపాలనా విధానాన్ని అందిస్తారని చెప్పి కాలజ్ఞానవేత్తలు ఎంతోమంది చెప్పున్నారు. సోక్రటీస్ కూడా అలాగనే చెప్పడం జరిగింది. సోక్రటీస్ కూడా ఆధ్యాత్మిక ఆత్మజ్ఞానులు అయితేనే మాత్రము ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తారు, బాధించబడరు అని చెప్పేసి సోక్రటీస్ అందించినటువంటి సిద్ధాంతం పత్రిజీకి వాక్యం ద్వారా అందించడం జరిగింది. సరే, మన యొక్క పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ పత్రిజీ స్టార్ట్ చేసి ఇంచుమించుగా 40 సంవత్సరాలు అయినా కూడా అంతకుముందు కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆధ్యాత్మిక సొసైటీలు, ఆధ్యాత్మిక సంఘాలు, ఆధ్యాత్మిక ఆశ్రమాలు ఎన్నో ఉన్నాయి. వందల సంవత్సరాల నుంచి కూడా ప్రతి ఒక్కరిలో కూడా మంచి చేయాలి, అందరినీ మంచి మార్గంలో రావాలనే అందరూ ఈ సొసైటీలు, సంఘాలు ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు వందల సంవత్సరాల నుంచి ఈ ఒక ఆధ్యాత్మిక మార్గాన్ని ప్రజల్లో అవగాహన కల్పించాలని చేస్తూ వచ్చినా కూడా అది ఏదో కొంతవరకే వాళ్ళు రీచ్ కాగలుగుతూ వచ్చారు అన్ని సొసైటీలు కూడా. దానికంటే డిఫరెంట్గా ప్రత్యేకంగా పత్రిజీ గారు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ను స్టార్ట్ చేస్తే వాటన్నిటికంటే ఉత్తమమైనటువంటి ఫలితాలు మన సొసైటీలో రావడం జరిగింది. మిగతా సొసైటీలు, సంఘాలు కొన్ని నియమ నిబంధనలకు లోబడి మనం ఇలాగ జీవించాలి, ఇలాంటి ధ్యానమే చేయాలి, ఇలాంటి జ్ఞానమే మనం తీసుకోవాలి, బయట అన్నీ కూడా చెడిపోయి ఉన్నాయి అని చెప్పేసి విధానంలో వాళ్ళు చెప్పారు. బయట ప్రాపంచికమైన విషయాలు మీరు ఎక్కడ తలదూర్చకండి అంటే ఒక గిరి గీసి ఆ గిరిలోనే మనమంతా కూడా ఎదుగుదాము అనే సొసైటీలు ఎక్కువ సంఘాలు ఉన్నాయి. పత్రిజీ అలా చేయలేదు. అందరూ మంచోళ్ళే, చెడ్డోళ్ళు ఎవ్వరు లేరు, వాటిల్లో నుంచి మంచినే మనం తీసుకుందాము అని చెప్పేసి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీని మనం తీసుకోవడం జరిగింది. మనం ఇది లిమిటెడ్ కాదు, ఇది అన్లిమిటెడ్. అన్ని సంఘాల్లో, అన్ని సొసైటీల్లో ఎంతోమంది మహానుభావులు ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఆ జ్ఞానాన్ని మొత్తం కూడా మనము పుస్తకాల ద్వారా కానీ, స్వానుభవాల ద్వారా కానీ తెలుసుకుందాము, నేర్చుకుందాము, ఎదగదాము. ఒక లిమిటెడ్ కాదు ఇది. ఈ భూమి అంతా కూడా ఒకటే, ఏకత్వము. అందరిలో ఉండేది పరమాత్మే, వాళ్ళు వేరు వీళ్ళు వేరు కాదు. కాకపోతే అవగాహన లోపం అంతే. ఆత్మజ్ఞానం ఉన్న వాళ్ళకి అవగాహన ఉంటుంది, అందరితో ప్రేమతత్వంతో మెలగాలి, అన్ని సరైన మార్గంలో జీవించాలని తెలుస్తుంది. ఎవరికైతే ఆత్మజ్ఞానం లేదో వాళ్ళు కూడా పరమాత్మలే, కాకపోతే వాళ్ళకి అవగాహన లేదు. అవగాహన లోపం వల్ల వాళ్ళు అలాగే జీవిస్తున్నారు. వాళ్ళు వేరు మనం వేరు కాదు, అంతా ఒకటే అని పత్రిజీ ఈ ఒక మన యొక్క విధానాన్ని స్టార్ట్ చేయడం అయితేనేమి, ఇక్కడి నుంచి కాస్మిక్ ఇంటర్ గెలాక్సీ ఫెడరేషన్ నుంచి పత్రిజీకి సందేశం అందడం జరిగింది. ఇంటర్ గెలాక్సీ ఫెడరేషన్ నుంచి అంటే ఎన్నో సొసైటీలు ముందు నుంచి కూడా నడుస్తున్న అన్ని సొసైటీలకి ఇంటర్ గెలాక్సీ ఫెడరేషన్ నుంచి సందేశం అందలేదు. ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో మార్పు చేర్పులు కావాలి కాబట్టి ఆధ్యాత్మికవేత్తలే, ఆత్మజ్ఞానులే పరిపాలనా పరులు అవ్వాలి. కాబట్టి మీరు సీనియర్లు మీ సొసైటీలో నుంచి రాజకీయంగా మీరు చైతన్యంలో ముందుకు రండి అని చెప్పి ఎవరికి పిలుపు రాలేదు. ఒక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి మాత్రమే ఇంటర్ గెలాక్సీ ఫెడరేషన్ నుంచి సందేశం రావడం జరిగింది. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాను స్టార్ట్ చెయ్యి. ఈ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఒక్క దేశంతో లిమిటెడ్ అయింది కాదు. ప్రతి ఒక్క దేశంలో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాని అనుసరించి ఆత్మజ్ఞాన పరులు, పరిపాలన పరులై ఈ భూమిని సుఖ సంతోషాలతో ఆనందమైనటువంటి పరిపాలన విధానాన్ని కొనసాగించడం జరుగుతుందని చెప్పేసి పత్రిజీకి ఇంటర్ గెలాక్సీ ఫెడరేషన్ నుంచి సందేశం వచ్చిన తర్వాత వీటి మీద అనేక కోణాల్లో పత్రిజీ విశ్లేషణపూర్వకంగా ఎన్నో స్టడీ చేసి స్వ అనుభవాలతో శాస్త్రీయ పరంగా కూడా పరిశోధన అన్నీ చేసిన తర్వాతనే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాని స్టార్ట్ చేయడము జరిగింది. మిగతా సంఘాలు లాగా
ఒక లిమిటెడ్గా మన విధానం ఇది ఇలాగే చేద్దాం అని చెప్పేసి ఉండిపోకుండా మనము పిఎస్ఎస్ఎం మూమెంట్ అంటే అన్లిమిటెడు, అన్నిట్లో ఉందాము, అన్ని జ్ఞానం తీసుకుంటాము, అన్నిట్లో ఉన్నటువంటి మంచిని మాత్రం మనం తీసుకుని దాన్ని మాత్రం ఆచరిస్తాము, ఉన్నతంగా ఎదగదాము అన్నది మన విధానం. కాబట్టి మన పిఎస్ఎస్ఎం మూమెంట్కి మాత్రమే రాజకీయంగా ఆత్మజ్ఞానంతో పరిపాలన పనులను చేసి తీర్చిదిద్దే యోగ్యత, బాధ్యత ఇంటర్ గ్యాలక్సీ నుంచి మనకు అందింది. అందుకే పత్రిజీ పిరమిడ్ పార్టీని స్థాపించడం జరిగింది. మిగతా సంఘాలలాగా మన సంఘం కూడా పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఆత్మజ్ఞానం పంచుతాము, ధ్యానం పంచుతాము, రండి 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 అంటే చాలా తక్కువ మందే వస్తున్నారు. ఈ విధంగా తక్కువ మందితో ఎన్ని యుగాలు, ఎన్ని తరాలు, ఎన్ని యుగాలు సమయం వేస్ట్ అయిపోతుంది కదా. భూమికి ఇప్పుడు హయ్యర్ ఫ్రీక్వెన్సీ ఎనర్జీ రిసీవ్ గ్రిడ్ వచ్చేసింది. ఇప్పుడు దాంతోపాటు ప్రజల్లో మార్పు రావాలి. ప్రజల్లో మార్పు రాకపోతే ఇంకా మన తరం అంతా పోతుంది, కొన్ని యుగాలు కూడా పోతుంది. అందరిలో ఆధ్యాత్మిక ధ్యానము, ఆత్మజ్ఞానం వచ్చేసరికి ఇలాగ కాదు. దీన్ని శీఘ్రంగా దీని యొక్క ఫలితాన్ని తీసుకోవాలంటే ఇంటర్ గ్యాలక్సీ నుంచి వచ్చినటువంటి సందేశము కరెక్టు అని నిర్ధారణకు రావడం జరిగింది పత్రిజీ. ఇప్పుడు చూడండి, మన ఇంట్లోనే 4 ఉంటాము, 5 ఉంటాం. 5గురిని ధ్యానంలోకి రమ్మంటే కొన్నింట్లో వస్తున్నారు, కొంతమంది రావట్లేదు. ఒకరో ఇద్దరు సర్దుకుని మనం ధ్యానంలోకి పోతున్నాం. అలాగే మన ఊర్లో సుమారుగా ఒక 30,000 మంది ఉన్నారనుకుందాం. 30,000 మందిలో అందరినీ ధ్యానంలోకి రండయ్యా, ఆత్మజ్ఞానము చాలా మంచిది అని చెప్పి మనము ర్యాలీల ద్వారా అనేక విధంగా పిలుస్తున్నాము. కానీ 30,000 మంది వస్తున్నారా? లేదు. మొత్తం మన ఊరంతా తిరిగినా కూడా ఒక 300 మందికే తయారయ్యాం మనం. 30,000 మంది ఎందుకు రావట్లేదు? వాళ్ళు రావాలి. వాళ్ళు వస్తేనే ఈ భూమిలో ఇప్పుడు ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీ డెవలప్ పెరుగుతుంది. దానికి అనుగుణంగా మన ఆలోచనలు, మన త్రిగుణ చేష్టాలు ఉంది కదా, 3 క్షేత్రాలు అన్నాడు మనకి పత్రిజీ. భావనా క్షేత్రము, వాక్ క్షేత్రము, చేష్టా క్షేత్రం అని. వేదాల నుంచి వచ్చింది కూడా అదే. మనస వాచ కర్మణ త్రిగుణాలు అంటాము. ఈ త్రిగుణాలు ఎప్పుడైతే సరిగా ఉండి ప్రతి ఒక్కరిలో ఒక మార్పు, మెజారిటీ ఆఫ్ పీపుల్లో ఒక సరిగా ఉంటుందో అప్పుడు ఈ భూమిని కూడా ఒక స్వర్గభూతలంగా మనం తయారు చేయొచ్చు. ఇది ఒక శిక్షణ పాఠశాల, ఒక ఫ్రీక్వెన్సీ నుండి ఊర్ధ్వలోకాల్లో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి ఫ్రీక్వెన్సీగా దీన్ని తయారు చేయడానికి సమయము ఆసన్నమైంది. ఈ సమయము ఆసన్నం అవ్వాలంటే మనం ఎంత ధ్యాన క్లాసులు పెట్టి ఎంత చెప్పినా మనం మాత్రమే ఆత్మజ్ఞానం తీసుకుంటున్నాం. తీసుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఇలా విని ఇలా వదిలేసి ఏదో వచ్చామా పోయామా, ఏదో గడిచిందా అనే గాడికి కొంతమంది ఉన్నారు. మనకి పదును పెట్టాలి బుద్ధకి. ఎప్పుడైతే మన బుర్రకి పదును పెడతామో మన తెలివితేటలు పెంచుకునే కొద్దీ పెరుగుతూ ఉంటుంది మన యొక్క బుద్ధి. అదే మిషన్ అనుకో, వాడే కొద్దీ ఆయుష్ తగ్గుతుంది. మన బుద్ధి వాడకపోతే బుద్ధి మందకిస్తుంది. మన బుద్ధిని వాడే కొద్దీ ఉన్నతంగా పెరుగుతూ ఉంటుంది. యంత్రానికి మనకి ఉండే వ్యత్యాసం అది. యంత్రాలు ఎన్ని 10 కోట్ల పెట్టి నువ్వు ఒక ఏదైనా మిషనరీ కొన్నా అది వాడే కొద్దీ అది తరిగిపోయి మూలపడుతుంది, ఆయుష్ తగ్గిపోయి. మన బుద్ధి వాడే కొద్దీ పెరుగుతుంది. అందుకోసం ఏంటంటే ఆధ్యాత్మిక మార్గంలో మనం ఎట్ట వచ్చున్నాం, ధ్యానం చేస్తున్నాం, ఆత్మజ్ఞానం ఉన్నాం, మనం ఇంకా పెంచుకోవాలి. ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు ఇంకా కూడా ఎంతోమంది మాస్టర్లు ఎంతో జ్ఞానాన్ని అందిస్తున్నారు. దాంట్లో కన్ఫ్యూజన్ ఉండొచ్చు మనకి. దాంట్లో మనకి ఏదైతే మంచిదో దాన్ని మాత్రం మనము స్టోర్ చేసుకోవాలి, సబ్కాన్షియస్ మైండ్కి పంపించేయాలి. సరికాని చెప్పొచ్చు, కొన్ని మనకి నచ్చకపోవచ్చు, దాన్ని లైట్ తీసుకోవాలి. మన విచక్షణ జ్ఞానాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఈ ప్రకారంగా మనల్ని మనం ఉద్ధరించుకుంటూ వస్తున్నాం. మనం మాత్రమే ఉద్ధరించుకోవడం కాకుండా ప్రతి ఒక్కరిని కూడా ఈ ధ్యానము ఆత్మజ్ఞానంలోకి తీసుకురావాలంటే ఒకానొక మార్గం తప్ప వేరే మార్గం లేదు.
మనకంటే వందల సంవత్సరాల నుంచి ఎన్నో సంఘాలు, సొసైటీలు ఈ ధ్యానము, ఆత్మజ్ఞానం మార్గాన్ని పాటిస్తున్నా కూడా అది కొంతవరకే ఉండిపోయింది. అతి శీఘ్రంగా పిఎస్ఎస్ఎం మూమెంట్ మాత్రమే మనం బాగా ఎదుగుతున్నాము. ఈ ఎదుగుదల కూడా మనకి సరిపోదు. దీనికంటే శీఘ్రంగా ప్రతి ఒక్కరిని ఆత్మజ్ఞానం మార్గంలోకి తీసుకురావాలంటే ఒకే ఒక మార్గము. ఆ మార్గమే ఇంటర్ గెలాక్సీ నుంచి వచ్చినటువంటి సందేశము ప్రకారంగా పత్రిజీ పిరమిడ్ పార్టీని స్టార్ట్ చేయడము జరిగింది. ఒకసారి పిరమిడ్ పార్టీకి అందరూ గట్టిగా క్లాప్స్ కొడదాము అభినందనలతోటి. ఓకే, ఎప్పుడైతే శీఘ్రంగా ప్రతి ఒక్కరిని ధ్యానము, ఆత్మజ్ఞాన మార్గంలోకి తీసుకురావాలంటే ఉండేది ఎక్కడ అంత ముడిపడి ఉందంటే పరిపాలన విధానంలోనే ముడిపడి ఉంది. పరిపాలన విధానంలో మార్పు చేయనంత వరకు కూడా ఎక్కడేసిన గొంగలి అక్కడగానే ఉంటుంది. ఎవరో కొంతమందికి యోగ్యత, బాధ్యత ఉన్నవాళ్ళు మాత్రమే ధ్యానంలోకి, ఆత్మజ్ఞానంలోకి వచ్చి వాళ్ళను ఉద్ధరించుకోబడుతున్నారు. మిగతా వాళ్ళు ఎక్కడేసిన వాళ్ళు అక్కడే. ఎందుకు పుడుతున్నామో, ఎందుకు మరణిస్తున్నామో తెలియక కోరికల వెంట, అహిక సుఖాల వెంట జన్మలు వృధా చేసుకుంటున్నారు. ఈ భూమి ఫ్రీక్వెన్సీని, ఎదుగుదలని అడ్డుపడుతున్నారు. ఈ భూమి ఎదుగుదల ఫ్రీక్వెన్సీని డెవలప్ చేయాలంటే ఉండేది ఒకే ఒక మార్గము. అది పరిపాలనా పరంగా మనము అడుగు పెడితేనే అందరిలోనూ ఒక మార్పు తీసుకురావచ్చు. ఒక చట్టాన్ని రూపొందించి చట్టం ప్రకారంగా ఒక ధర్మ పరిపాలనని అందించగలుగుతాము. ధర్మ పరిపాలన అందించడం అంటే మనకైతే యోగ్యత ఉంది, మధ్య వయసులో మనము ధ్యానంలోకి వచ్చాము. అదే బాల్యంలో నుండి మనం కానీ ధ్యానంలోకి వచ్చుంటే ఎంత బాగున్నో అని చెప్పి ప్రతి ఒక్కరూ మనందరిలోనూ ఉంది ఆ భావన. సరే, మన పిల్లలకి మనం చెప్తుంటేనా వాళ్ళు మనకున్నటువంటి గారాబము దీనివల్ల వాళ్ళు పెడచెవిన పెడుతున్నారు. అదేవిధంగా మనమే పరిపాలన పరమైనటువంటి ఒక గవర్నమెంట్లో ఉంటే బాల్యం నుంచే, పాఠ్య పుస్తకాల నుంచే ఆధ్యాత్మికమైనటువంటి ధ్యాన జ్ఞాన శాస్త్రాన్ని మనము పాఠ్యపుస్తకాల నుంచే మనము నేర్పించడం జరుగుతుంది. హై స్కూల్ స్టాండర్డ్స్ దగ్గర నుంచి అయితేనేమి, కాలేజీలు అయితేనేమి, యూనివర్సిటీలో నుంచి అయితేనేమి ఈ ఆధ్యాత్మిక ధ్యాన, ఆత్మజ్ఞాన క్లాసులు ఎప్పుడైతే ఒక సిలబస్ లాగా మనము పెట్టేస్తామో ఈ ఆత్మజ్ఞానము పిల్లల దగ్గర నుంచి అలవాటైతే వాళ్ళందరూ కూడా సరైనటువంటి మార్గంలోనే జీవిస్తారు. ఉన్నతంగా ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి ఫ్రీక్వెన్సీ ప్రకారంగా ఆ పిల్లలు ఇంకా చాలా స్పీడ్గా ప్రతి ఒక్కరూ బుద్ధి వికసించేలాగా వాళ్ళు తయారవుతారు. అలాగా వాళ్ళని తయారు చేయాలంటే మనం మంచిగా బుద్ధికిస్తే కుదరటం లేదు. మనమే రాజకీయంగా రావాలి. ఈ రాజకీయంగా రావడం మనకేం స్వార్థం కాదు. ఇది యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి ఒక ఆదేశం ప్రకారంగా మనము సేవ చేసే భాగ్య పరిస్థితిలో మనమంతా కూడా ఉన్నాం. అందరినీ ఆధ్యాత్మిక, ఆత్మజ్ఞాన, రాజకీయ సేవా పరులుగా మనమందరం కూడా ఇప్పుడు తయారవుతున్నాం పత్రిజీ పుణ్యాన. ఒకసారి పత్రిజీకి గట్టిగా కర్తాలు ఉన్నాయి. మొదటిగా మనం అనుకున్నాం కదా, ఫ్రీక్వెన్సీలు ఎప్పుడు ఒకేలాగా ఉండిపోదు, మారుతూ ఉంటుంది, తారుమారు జరుగుతూ ఉంటుంది. ఒకసారి ఉన్న విధంగా ఒకసారి ఉండదు. ఇప్పుడు ఏంటంటే ఈ ఆధ్యాత్మిక పరిపాలన అందించే ఆ సమయం ఆసన్నమైంది. కాబట్టి పత్రిజీ పిరమిడ్ పార్టీని నెలకొల్పడం జరిగింది. దీంట్లో పత్రిజీకి స్వార్థమేం లేదు. పత్రిజీ చైతన్యంతో, ఆయన మార్గదర్శనంలో మనం ఆత్మజ్ఞానంతో ఉన్న మనకి స్వార్థం లేదు.
మనమంతా నిజాయితీగా నిస్వార్థంగా సేవ చేస్తున్నాము. దైవిక లక్షణాలనే మనలోకి అలవాటు చేసుకొని మనము సేవా పరంగా ఉంటున్నాం. సేవ చేస్తూ ఆత్మజ్ఞానంతో మనం చేస్తుంటే మనల్ని మనము ఉద్ధరించుకోవడము జరుగుతూ ఉంటుంది. మనకు అది తెలుసు. కోరికలు వెంట ఏం పరిగెత్తం. మనము 7 తరాలకు సంపాదించి పెట్టాలనేది ఏం కాదు. ఎందుకంటే నేను పరమాత్మ అయితే నా ముందున్న ప్రజలందరూ కూడా పరమాత్మలే కదా. మమాత్మ సర్వభూతాత్మ తత్మసి అంటే కూడా ఏంటి? నాలో ఉండేదే మీలో ఉంది. మమాత్మ సర్వభూతాత్మ అంటే అందరూ పరమాత్మలే. నేను పరమాత్మని, మీరందరూ పరమాత్మలే. మరి మీలో నేను చూసుకున్నాను అనుకో, నేను పరిపాలన పరుల్లో అవదాం అనుకున్నాను, నేనే పరిపాలిస్తున్నాను, ఆత్మజ్ఞానం ఉన్నవాడిని. మీ అందరినీ ఎలాగ భావిస్తాను నేను? అందరూ సమానమే. నా స్వార్థం కోసం కులాలు చిచ్చు పెట్టి, మతాలు పేరు పెట్టి పరిపాలించాలనుకుంటే అది స్వార్థం అవుతుంది. కుల మత వర్గ వర్ణ ధనిక పేద తేడాలు లేకుండా మమాత్మ సర్వభూతాత్మ అందరూ ఒకటే అనే స్థితిలో ఎవరైతే పరిపాలన ఆత్మజ్ఞానంతో పరిపాలిస్తారో వాళ్ళల్లో ఏ రాగద్వేషాలు ఉండదు. ప్రేమ, మధురము, ఆనందము, సంతోషము, సుఖ సంతోషాలతో అందరినీ చూడాలి. అందరూ ఒకటే కదా. కరుణ, దయ, క్షమ ఇలాంటి భావనతో పరిపాలించడం జరుగుతుంది. అందరిలో పరమాత్మ చూసినప్పుడు ఇంకా వేరే తత్వం ఏమి ఉండదు కదా. అందరు దేవుడికైతే ఎన్నో సేవలు చేస్తాము. నాలో ఉన్న దేవుడు, నాకు ముందున్న దేవుడు అందరూ ఒకటైనప్పుడు ఆ దేవుడికి సేవ చేసిన ఒకటే, నాకు నేను సేవ చేసుకున్న ఒకటే అనే భావనలో ఎప్పుడైతే పరిపాలన జరుగుతుందో దాన్నే రామరాజ్య పరిపాలన అంటాం. ఏ ఒక్కరూ కూడా బాధించకూడదు, అన్యాయాలకి గురి కాకూడదు, ఎవరెవరో స్వార్థపూరితంగా పక్కింటి వారినో ఎదుటి వాళ్ళనో హింసించకూడదు, అందరికీ ఆత్మజ్ఞానాన్ని నింపడం ఒకటి, అందరూ సమానంగా ఏకత్వంలో జీవించాలని ఒక ఆనందమైనటువంటి ఒక సత్యయుగాన్ని నెలకొల్పడము. సత్యయుగము నెలకొల్పాలంటే దానికి కావలసింది నీతి, నిజాయితీ, ధర్మము. నీతి, నిజాయితీ, ధర్మము ఎప్పుడైతే సరిగా ఉంటుందో దాన్ని ఒక సత్యయుగ పరిపాలన అంటాం. సత్యయుగం అంటే ఇప్పుడు మనము కలియుగంలో ఉన్నాము. అంతకుముందు ద్వాపర యుగము, దానికి ముందు త్రేతాయుగము, దానికి ముందు కృతయుగం, అది సత్యయుగం అంటారు. ఇప్పుడు మళ్ళీ కలియుగం నుంచి మళ్ళీ సత్యయుగంలోకి పోవాలంటే మనకి ఇప్పుడు ఇవి అవసరము. ఎప్పుడైతే నీతి, నిజాయితీ, ధర్మము ఎప్పుడైతే 4 పాదాల మీద మనము పరిపాలించగలుగుతామో అప్పుడు ఆ యొక్క సత్యయుగంలోకి మనమందరూ కూడా ప్రయాణం చేయడం జరుగుతుంది. సత్యయుగంలో ఈ ద్వేషాలు ఉండదు, క్రోధాలు ఉండదు, రాగద్వేషాలకి అతీతంగా సంతోషంతో ఆనందమైనటువంటి జీవితం, ప్రేమతత్వంలో ఒకరికొకరికి ఒకే కుటుంబ సభ్యులు ఎంత ఆనందంగా ఉంటామో, మన సంఘంలో మనమంతా ఎంత ఆనందంగా ఉంటామో, మన యొక్క ఊరైతేనేమి, మన సొసైటీ అయితేనేమి, ప్రజలు మొత్తం కూడా ఆనందమైనటువంటి ఆత్మానంద స్థితిలో జీవించడము, ఎవరికి వాళ్ళు ధ్యానం చేయడము, ఆత్మజ్ఞానంలో ప్రతి ఒక్కరు ఉద్ధరించుకోవడము. ఎప్పుడైతే ఈ వ్యవస్థని ఇలాగ తీసుకురాగలుగుతామో భూమి ఫ్రీక్వెన్సీని మనం అందరం కూడా పెంచడం జరుగుతుంది. దీనికి ముఖ్యంగా ఆధ్యాత్మికమైనటువంటి ఒక ఎనర్జీ గ్రిడ్ ఎక్కడ ఉంది అంటే ప్రపంచ దేశం మొత్తం మీద ఒక భారతదేశం మీద మాత్రమే ఉంది. ముందు భారతదేశంలో ఆధ్యాత్మిక పరిపాలనను అందించడం ఎప్పుడైతే జరుగుతుందో, రామరాజ్యాన్ని ఎప్పుడైతే మనం నెలకొల్పుతామో ఈ భారతదేశాన్ని ఫాలో అయ్యే దేశాలన్నీ కూడా ప్రతి ఒక్క దేశము ఇదే మార్గంలోకి వస్తుంది. కుల మతాలకు అతీతంగా, రాగద్వేషాలకు అతీతంగా
సత్యయుగమైనటువంటి నీతి నిజాయితీ ధర్మంతో పరిపాలించి ప్రతి ఒక్కరిలో దేవుణ్ణి సందర్శించి అందరూ సుఖ సంతోషాలతో ఆనందంతో మనశ్శాంతితో సంపూర్ణ ఆరోగ్యంతో సంపూర్ణ ఆయుష్తో జీవించగలిగే విధంగా చేయడము అన్నది ముఖ్య ఉద్దేశము. ఈ సరికాని జీవన పరిపాలన విధానంలో మనంతటా మనము ఆయుష్ని ఎంతో తగ్గించుకుంటూ వస్తున్నాము. ఆయుష్ తగ్గడానికి మనకి 150 సంవత్సరాలు ఆయుష్ ఉంది. దాన్ని కాస్త మనం ఎందుకు తగ్గించుకుంటున్నాము? ఆలోచన విధానం వల్ల, ఈ రాగద్వేషాల వల్ల, ఈ సరికాని ఆహారాలు, సరికాని జీవన విధానాల వల్ల మనము మన ఆయుష్ను తగ్గించుకుంటూ వస్తున్నాము. మళ్ళీ ఇక్కడి నుంచి ఆయుష్ పెరగాలంటే సత్యయుగం ఎప్పుడైతే వస్తుందో మళ్ళీ ఆటోమేటిక్గా ఆయుష్ పెరుగుతుంది. సత్యయుగం తీసుకురావాలంటే ఆధ్యాత్మిక ఆత్మజ్ఞానాలు ఉన్న వాళ్ళు మాత్రమే పరిపాలన పరులు అవ్వాలి అంటే పత్రిజీ ఇచ్చినటువంటి సంకల్పాన్ని, వారి పత్రిజీ చైతన్యము మనందరిలో ఉంది, ఆయన జ్ఞానము మనందరిలో ఉంది. మనమందరం కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరము ఇప్పుడు వచ్చింది. ఇది ఎవరి కోసమో కాదు, భావి తరాల కోసము ఆత్మజ్ఞానం ఉన్న మనమందరం కూడా నిస్వార్థంగా పనిచేస్తే ఈసారి ఎన్నికలు కాకుండా నెక్స్ట్ వచ్చే ఎన్నికలకి కొంతమందిని మనం ఎమ్మెల్యేగా నిలబెట్టుకోబోతున్నాము. ఆ తర్వాత ఎన్నికలకి మనమే పరిపాలన పరువులు కాబోతున్నాం అన్నది ఆల్రెడీ యూనివర్స్ నుంచి మనకు సందేశాలు అయితే అందుతూ ఉంది. ఏ రోజు ఎలాంటి మార్పు వస్తుందో ఎవరు చెప్పలేము. ప్రాపంచికంగా అటువంటి భౌతిక జ్ఞానంతో జీవించే వాళ్ళకి ఎన్నో మార్పులు చూస్తున్నారు. మనము ప్రాపంచిక భౌతిక జ్ఞానంతో పాటు ఆత్మ జ్ఞానం కూడా ఉంది. మనకి ఆస్ట్రల్ మాస్టర్స్ నుంచి ఫుల్ సపోర్ట్ మనకుంది. మనకి ఏది ఏ నిమిషం ఎలా జరగద్దో అద్భుతాలు మనం చూడబోతున్నాం. అందుకు మొదటి మెట్టుగా మనము చేయాల్సిన బాధ్యత, కర్తవ్యము మనము చేయాలి. భారత రాజ్యాంగం ప్రకారంగా మినిమము ఏదైనా ఒక జాతీయ పార్టీ, మంది జాతీయ రిజిస్టర్ పార్టీ, మిగతా పార్టీలు జాతీయ రికగ్నైజ్డ్ పార్టీ, మంది రిజిస్టర్ పార్టీ నుంచి రికగ్నైజ్డ్ పార్టీగా మనం కానీ పోవాలి అంటే మినిమం 6% ఓట్లైనా ఉండాలి. ఒకరో ఇద్దరు ఎమ్మెల్యేలు ఎంపీలు కానీ ఉండాలి. ఉంటే అప్పుడు మనం కూడా రికగ్నైజ్డ్ పార్టీ అవుతాము. ఈ 6% ఓట్ల కోసం అని చెప్పి ఇప్పుడు మనం పనిచేస్తున్నాము. ఈ 6% ఓట్లు వచ్చిన తర్వాత ఇప్పుడు మనము ఒక సింబల్ని మనం ఎన్నుకోవచ్చు. ఇప్పుడు మనము రిజిస్టర్ పార్టీ కాబట్టి ఇంచుమించు ఇండిపెండెంట్ కంటే బెటర్ దెన్ ఇండిపెండెంట్ స్వతంత్ర అభ్యర్థి. మనము జాతీయ రిజిస్టర్డ్ పార్టీ, మనం దానికంటే బెటర్మెంట్. కానీ సింబల్ని ప్రొవైడ్ చేయొచ్చు, చేయకపోవచ్చు. అందుకోసము ఇప్పుడు మనం ఏమంటున్నాం, మాకు ఏదో టీవీ గుర్తివ్వు, లేదంటే ఫ్లూట్ గుర్తివ్వు, లేదంటే నీకు ఆటో ఏదో ఒకటి ఇవ్వమని మనం ఆప్షన్లో పెడుతున్నాం. మనం కానీ 6% ఓటు కానీ రప్పించుకోగలిగితే, ధ్యానులు ఇప్పుడంతా కోట్ల మంది ఉన్నాం. మనమందరం కూడా మన యొక్క పిరమిడ్ పార్టీకి ఓటు వేసుకుంటే 6% కంటే 8% ఓట్లు వస్తుంది మనకి. ఎప్పుడైతే ఈ శాతం ఓట్లు వస్తుందో మనం అప్పుడు సింబల్ని మనం తెచ్చుకుంటాం స్వతహాగా. ఏం సింబల్ తెద్దాం మనము? పిరమిడ్. సార్కి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. ఎప్పుడైతే మనము 6% ఓట్లు సంపాదించుకుని మనము పిరమిడ్ సింబల్ని ఎప్పుడైతే బ్యాలెట్ పేపర్ మీద తెప్పించుకుంటామో అక్కడి నుంచి ఆస్ట్రల్ మాస్టర్స్ పని బిగిన్ అవుతుంది. మనము ఈ 6% ఓట్ల కోసం ఇప్పుడు మనం పనిచేస్తున్నాము. ఈ 6% ఓట్లు మనం బేసిక్ లెవెల్ కానీ మనం పనిచేసిన తర్వాత పిరమిడ్ సింబల్ని మిగతా పార్టీలు గుర్తుల్లాగా మన పార్టీ గుర్తు కూడా పిరమిడే. పిరమిడ్ బ్యాలెట్ పేపర్ మీద రప్పించుకున్న తర్వాత మనతో పాటు ఆస్ట్రల్ మాస్టర్స్ వర్క్ చేసి అత్యధిక మెజారిటీతో పిరమిడ్ పార్టీ ఆధ్యాత్మిక ఆత్మజ్ఞానుల్ని ప్రజాప్రతినిధులుగా నియమించి ఈ యొక్క దేశాన్ని పరిపాలించే రోజులు చాలా తక్కువ సమయంలోనే ఉంది. అందుకోసం మనం పనిచేయాల్సింది ఈసారికి కష్టపడదాం.
6% ఓట్ల కోసం పనిచేద్దాం. ఇప్పుడు ఇంటింటికి తిరుగుదాం. ప్రతి ఒక్క ఇంటిలో పత్రిజీ చైతన్యం అయితే వెళ్ళిపోయింది. అంటే విత్తనం నాటేస్తున్నాడు ఆయన. మొలకలు ఎత్తున్నాయి. ప్రతి ఒక్కరికి ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని తెలుసు. పిరమిడ్ ధ్యానం అంటే తెలుసు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అంటే మొత్తం తెలుసు. అంటే తెలుసు అంటే విత్తనం పడిపోయింది వాళ్ళలో. తెలుసు కానీ అది ఇంకా ఎదగలేదు. మనము ఈ ఎన్నికల రూపంలో ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి నీరు పోద్దాం. పత్రిజీ నాటినటువంటి విత్తనానికి నీరు పోద్దాం. ఎప్పుడైతే మొలకెత్తుతుందో అప్పట్లో వాళ్ళల్లో కూడా ఆత్మజ్ఞానం వస్తుంది. ఆ తర్వాత ఇంకొక 5 ఏళ్ళకి బ్రహ్మాండమైనటువంటి అదే ఫలితం వస్తుంది. దానికోసం మనమందరం కూడా నీరు పోసే పని పెడదాం. ప్రతి ఒక్క డోర్ టు డోర్ తిరగదాం. ఈ ఉదయగిరి నియోజకవర్గంలో అన్ని నియోజకవర్గాల కంటే కూడా చాలా పెద్ద నియోజకవర్గం ఇది. అన్ని నియోజకవర్గాలకు 3-4 మండలాలు మాత్రమే ఉంటుంది. ఉదయగిరికి మాత్రము 8 మండలాలు, పెద్ద ఏరియాతో కూడింది. మండలాలుగా మనము టీమ్గా విభజించుకొని ఒక 10 మంది టీమ్గా తయారయ్యి మనము పనిచేద్దాం. ఇప్పుడు ఫ్రీక్వెన్సీ స్పిరిచువల్ దాంట్లో కూడా మనకి ఇంకో కొత్త విధానంలోకి వచ్చాం. మొదటగా నేను చెప్పా, ఎప్పటికప్పుడు మనం అప్డేట్ అవుదామని. ఎలాగంటే మొదటగా ఓన్లీ ధ్యానము, తర్వాత ఆత్మజ్ఞానము, ఇవన్నీ కూడా మనము ఆల్రెడీ అవలంబిస్తున్నాం. దీంతోపాటు శాకాహార ర్యాలీ చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు మనము పొందుతున్నాం. ఇవందరూ కూడా తెలుసు. ధ్యానానికి సంబంధించినటువంటి ర్యాలీలు చేసిన, అంతకు మించి శాకాహార ర్యాలీలు చేస్తే ఎంతోమంది స్వానుభవాలు చెప్తూ ఉంటే చాలా వండర్గా ఉంటుంది. అంతకు మించి ఇప్పుడు ఈ పిరమిడ్ పార్టీ తరఫున మనం కానీ సేవకులుగా కానీ వర్క్ చేస్తే స్వానుభవాలు ఇంకా ఎంతో ఫలితాన్ని మనము తీసుకుంటాం. గత కాలంలో గత జన్మలలో కర్మలన్నీ కూడా ప్రక్షాళన చేసుకోవాలంటే ఇది యూనివర్స్ కోసం పనిచేసినట్టు అవుతుంది. ఏ ఒక్కరి కోసమో ఏ ఒక్క ఊరోళ్ళ కోసం పనిచేసినట్టు కాదు. ఇది యూనివర్స్ కోరుకునే విధంగా మనము పనిచేస్తున్నాం. ఎప్పుడైతే యూనివర్స్ కోసం మనం పనిచేస్తామో చాలా లాజిక్లని పోయి మెరాక్లెస్లు మనం రుచి చూస్తామన్నమాట. అందుకోసము ఈ ఎన్నికల దగ్గర మనము అందరం కష్టపడి పనిచేద్దాం. ఆల్రెడీ కాలజ్ఞానవేత్తలు బ్రహ్మం గారు అయితేనేమి, ఎంతోమంది కాలజ్ఞానులు, సోక్రటీస్, తత్వవేత్తలు ఆల్రెడీ అందించేస్తున్నారు. ఇంటర్ గెలాక్సీ నుంచి మనకు వచ్చేసింది. మనకే ఆ అర్హత యోగ్యత ఉంది కాబట్టి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వాళ్ళకి మాత్రమే రాజకీయ ఆత్మజ్ఞాన పరులు, పరిపాలనా పరులు అవుతారని చెప్పేసి మనకి సందేశం వచ్చింది. ఆ ప్రకారంగా మనం అందరం కూడా పనిచేస్తున్నాం. పనిచేద్దామా? ఒకసారి పనిచేద్దామంటే అందరూ గట్టిగా క్లాప్స్ కొడదాం. నేను అదే అన్నాను. నేను రాజకీయాలు చిన్నప్పటి నుంచి ఉండి మా ఫ్యామిలీ అంతా రాజకీయాలు ఉండి ఆ రాజకీయాలు ఎందుకురా బాబు అనుకుని స్పిరిచువల్గా వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఉంటే మళ్ళీ ఈ పత్రిజీ ఇలా పెట్టాడు ఏంటని చెప్పి మొదటగా నేను కూడా చాలా ఫీల్ అయ్యానని చెప్పేసి అన్నాను. కానీ ఇన్ని విషయాలు తెలిసిన తర్వాత ఇది ఆధ్యాత్మికంలో ఇది అసలైన సేవ అనేది ఎప్పుడైతే నేను తెలుసుకున్నానో రైట్ మార్గంలో ఉన్నానని చెప్పి నాకు నేను తెలుసుకున్న తర్వాత ఇప్పుడు పూర్తి సమయము ఈ పిరమిడ్ పార్టీకి కేటాయించడం కూడా జరిగింది. పిఎస్ఎస్ఎం మూమెంట్ మిగతా ఎన్నో ఉన్నాయి సొసైటీలు, దాంతోపాటు ఒకటిగా ఉండిపోతుంది. ఎప్పుడైతే అక్కడి నుంచి డెవలప్మెంట్ కావాలని మనం కోరుకుంటాం, డెవలప్మెంట్ ఏంటంటే ఈ ఆధ్యాత్మిక రాజకీయ పరిపాలనే కొత్త విధానం, కొత్త టెక్నాలజీ. అన్ని సొసైటీలకి యోగ్యత లేదు, మన సొసైటీకి యోగ్యత ఉంది. దీన్ని మనము అందిపుచ్చుకోవాలి. ఈ అందిపుచ్చుకున్నందువల్ల ఈ యొక్క సమాజాన్ని మనము ఉద్ధరించిన వాళ్ళం అవుతాం, సరైనటువంటి పరిపాలన అందించగలిగిన వాళ్ళం అవుతాం. మనం ఎలాంటి పరిపాలన అందిస్తామంటే ఈరోజు నేను ఏదైనా ఒక పదవిలో ఉన్నాము, లేదంటే వెంకటేశ్వర్లు పదవిలోకి వచ్చాడు, ఒక ఎమ్మెల్యేగా పదవికి ఆయన ఎన్నిక కాబడ్డాడు అనుకో,
ఈయన పరిస్థితి ఎలాగుంటుందంటే ఒక సర్వసంగ పరిత్యాగినిలాగా పనిచేస్తారు. ఎందుకంటే ఆత్మజ్ఞానం ఉంది. ఆత్మజ్ఞానం లేకుండా పరిపాలన పరులు ఏమవుతారంటే, నేను సంపాదించుకోవాలా, నాకు పేరు ప్రతిష్టలు రావాలా, నాకు 7 తరాలకి నేను సంపాదించి నా పిల్లలంతా కూడా కూర్చొని తినేలాగా నేను సంపాదించి పెట్టాలనే కోరిక ఉంటుంది. అది ఎలాంటి వాళ్ళకి? భౌతిక జ్ఞానం ఉన్న వాళ్ళ కొరకే. ఆత్మజ్ఞానం ఉన్న వాళ్ళకి ఏంది? తనతోటి రాని దాని కోసము పాకులాడరు. ధనకనక వస్తువాహన ఈ కుటుంబాలు, ఈ అన్నదమ్ములు, బంధుమిత్రులు తనతోటి వస్తాయా? తనతోటి రాని దానికోసము పాకులాడరు. ఎవరు? సర్వసంగ పరిత్యాగునులు. తనతోటి వచ్చేదేదో దానికోసం మాత్రమే తపన పడి సాధించుకుంటారు. తనతో వచ్చేది ఏంది? ఆత్మ ధ్యానము, ఆత్మజ్ఞానము. తనతో రాందేంది? కంటికి కనిపించేవన్నీ కూడా తనతో రాదు. కానీ ఇక్కడ కంటికి కనిపించే వాటిని స్వ అనుభవాలతో తీసుకుని మనము నేర్చుకుని ఎదగడానికి కోసం మాత్రమే మనం వచ్చున్నాం అన్నది ఎవరికి తెలుసు అంటే ఆత్మజ్ఞానులకు తెలుసు. వాళ్ళనే సర్వసంగ పరిత్యాగునులు అంటారు. ఆత్మజ్ఞానము అంటే మనందరికీ కూడా తెలుసు. ఆత్మ చైతన్యం అంటే కూడా మనందరికీ తెలుసు. ఒక ఇద్దరిని ప్రస్తావన చేసుకుందాం, రాజకీయ పరిపాలన విధానం కాబట్టి. ఒకడు రాముడు, ఇంకొకడు రావణుడు. రాముడు రావణుడు ఇద్దరు ధ్యానులే. రాముడు కంటే రావణుడు ఇంకా ధ్యానం బాగా చేశాడు. ధ్యానం చేస్తే ఏమొస్తుంది? ఆత్మబలం వస్తుంది. ధ్యానం చేస్తే ఏమొస్తుంది? ఆత్మబలం. ఆత్మబలము ఎంత తపనతో ధ్యానం చేస్తే చేయంగా ఆత్మబలము ఎంతైనా పెంచుకోవచ్చు. అది చేసింది ఎవరు? రావణుడు. రాముడు కూడా ధ్యానం చేశాడు. ధ్యానం చేసి ఆత్మబలాన్ని పెంచుకున్నాడు. ఆత్మబలంతో పాటు ఆత్మ జ్ఞానాన్ని కూడా తెచ్చుకున్నాడు రాముడు. ఓన్లీ ఆత్మ బలం ఉంటే ఏమవుతుందంటే, ఆత్మజ్ఞానం లేకపోతే కూడా అది సరైనటువంటి ఆధ్యాత్మిక ఎదుగుదల కాదు. రావణుడు ఓన్లీ ఆత్మ బలం మాత్రం పెంచుకున్నాడు, ఆత్మ జ్ఞానం లేదు. కాబట్టి ఉంది. ఉపయోగించడు. వెరీ గుడ్. ఓకే ఓకే కూర్చో. ఓకే, ఆత్మజ్ఞానం ఉంటే కోరికలు వెంట పోకూడదు. ప్రపంచంలో ఉన్నటువంటి అందమైన ఆడవాళ్ళంతా నా దగ్గర ఉండాలి, అందమైనటువంటి వస్తువులు, అందమైనటువంటి ఆస్తుపాస్తులు, వజ్రాలు, వైడూర్యాలంతా నా దగ్గర ఉండాలని కోరికలు ఉండదు ఆత్మజ్ఞానం ఉన్న వాళ్ళకి. సరే నీ పేరేంటి? నరేంద్ర బాబు. నువ్వు ఇంకా ఎదగాలి, నువ్వు ఇంకా నేర్చుకో, ఇంకా సాధన చేయి. నీ ఇన్నర్లో నువ్వు అడుగు. ఆత్మజ్ఞానం లేకపోతే ఆయన ఏమయ్యాడంటే, ఎప్పుడైతే కోరికల వెంట పరిగెత్తాడో అల్పాయుషుడుగా మధ్యలో మరణం చేయాల్సి వచ్చింది. అంత ఆత్మబలాన్ని పెంచుకున్నా కూడా. ఆత్మజ్ఞానము రాముడి దగ్గర ఉంది కాబట్టి ఆత్మబలంతో పాటు ఒక ఆత్మజ్ఞానం ద్వారా ఆయన ఏమైందంటే ఆయన్ని సరైనటువంటి ఆయన ధర్మ కర్తవ్యం ఏవైతే ఉందో సరైన కర్మలు చేయగలిగాడు. మనం స్పిరిచువల్ సొసైటీలో కూడా మనము ఈ రెండింటిని ఫాలో అవుతున్నాం. ఓన్లీ మన పిఎస్ఎస్ఎం మూమెంట్లో ధ్యానం ఒక్కటే చేయండి, ఇంట్లో కూర్చొని చేయండి, పిరమిడ్లో కూర్చొని చేయండి అని చెప్పి ధ్యానానికి ఒక్కదానికే ఉంచేయలేదు మనం. ఇలాగా వారము లేదంటే సప్తాహారాలు అయితే అనేక విధాలుగా రోజుకు ఒక్కొక్క మాస్టర్ని తీసుకొచ్చి ఆత్మ జ్ఞానాన్ని మనం పంచడం జరుగుతూ ఉంటుంది. పుస్తకాల ద్వారా పత్రిచేదే ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము. ఈ మూడింటిని ఎందుకు ఇచ్చాడంటే, ధ్యానము ఒక్కటే ఉంటే సరిపోదు. స్వాధ్యాయము అంటే పుస్తకాల ద్వారా జ్ఞానాన్ని పెంచుకోవాలి. సజ్జన సాంగత్యం మనకు వచ్చినటువంటి అనుభవాలు లేదంటే మాస్టర్ ద్వారా అనుభవ జ్ఞానం అయితేనేమి ఇవన్నీ కూడా తీసుకోవాలి. ఈ రెండు తీసుకున్న వాళ్ళే వాళ్ళ ఆత్మ ఉన్నతమైనటువంటి ఆత్మగా ఎదుగుతుంది.
మనం ఎందుకైతే ఈ భూమి మీదకి వచ్చామో, ఈ జన్మ ఎందుకైతే తీసుకున్నామో, ఇక్కడ ఏమైతే నేర్చుకోవడానికి వచ్చామో ఇవన్నీ కూడా నేర్చుకోవడం జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే ఈ యొక్క భూమి మీద ఫ్రీక్వెన్సీ పెంచడానికి కొన్ని ఆటంకాలు ఎక్కువగా ఉన్నాయి. వాటిల్ని ప్రక్షాళన చేయాలంటే కొంతమంది మాత్రమే ధ్యానం చేసి ఆత్మజ్ఞానం ఉంటే సరిపోదు. ప్రతి ఒక్కరిని కూడా ఒక్కొక్క దేశం దగ్గర నుంచి ప్రపంచం మొత్తం కూడా ఈ ఆధ్యాత్మిక ఆత్మజ్ఞానంలో పరిపాలన తీసుకొచ్చేసి అందరినీ ఆధ్యాత్మిక మార్గంలో తీసుకొస్తే సరైనటువంటి విధానంలోకి తీసుకురావాలనే ముఖ్య ఉద్దేశం ఇది. ఎలాగంటే భూమి మీద వ్యతిరేకత భావనలు కొన్ని ఎలాగ వస్తున్నాయంటే వాటి గురించి కూడా చెప్పుకుందాం. ఇప్పుడు వాయు కాలుష్యం మనందరికీ కూడా తెలుసు. వాయు కాలుష్యం అయితేనేమి, లేదంటే పొల్యూషను, లేదంటే నీళ్ళ కాలుష్యం అయితేనేమి, ఇవన్నీ కూడా మనకి తెలుసు. వీటి వల్ల చాలా అనర్థాలు ఎదురవుతూ ఉంటుందని కూడా మనకు తెలుసు. ఓజోన్ పొర కూడా, ఈ వాయు కాలుష్యం వల్ల ఓజోన్ పొర కూడా ఇంకా ఓపెన్ అయిపోతుంది అని చెప్పేసి. అదేవిధంగా ఈ భూమి మీద సోల్స్ పొల్యూషన్ ఎక్కువైపోయింది. సోల్ అంటే ఏంటి? ఆత్మే. జ్ఞానం ఉన్న ఆత్మ, జ్ఞానం లేని ఆత్మ, రెండు రకాలు ఉంటుంది. జ్ఞానమున్న ఆత్మలంతా కూడా ధ్యానం చేసి ఆత్మ జ్ఞానంతో ఈ శరీరము మనం ఎందుకు వచ్చామో, శరీరం వదిలిన తర్వాత మనం ఏం చేయాలో దారి తెన్ను తెలిసి ఆ యొక్క స్థితికి వెళ్ళి మళ్ళా జన్మ తీసుకోవడమా, లేదంటే ఊర్ధ్వలోకాల్లో మన తగ్గ కర్తవ్యాలు ఏమున్నాయా అవి చూసుకుని నిరంతరము సరైన కర్మలు సరైన విధానంలో ఉండే వాళ్ళంతా కూడా ఆత్మజ్ఞానం ఉన్న సోల్సు. ఆత్మజ్ఞానం లేని సోల్స్ ఏం చేస్తారంటే జన్మ తీసుకుంటారు. అనేక రకాలుగా జంతు జన్మ నుంచి అనేక రకాల నుంచి మానవ జన్మ తీసుకోవాలని కష్టపడి తపనతోటి జన్మ తీసుకుంటారు. కానీ వాళ్ళు ధ్యానంలోకి రారు, ఆత్మజ్ఞానాన్ని తీసుకోరు. ఇలాంటి వాళ్ళు శరీరాన్ని వదిలిన తర్వాత వాళ్ళు ఎటు పోవాలో దారి తెన్ను తెలియక ఈ భూమి మీద చెట్ల వెంట, పుట్ల వెంట, మొండిగోడ్ల వెంట ఎక్కడంటే అక్కడ సోల్స్ అడ్డగోలుగా ఉన్నాయి. సోల్స్ ఆత్మజ్ఞానం లేని సోల్స్ ఎక్కువైన దానివల్ల ఒకలాంటి పొల్యూషన్ ఎదురైంది. వాయు పొల్యూషను, లేదంటే ఇంకొక సౌండ్ పొల్యూషను, లేదంటే ఇలాంటిదే కాకుండా ఈ భూమండలం మీద సోల్స్ పొల్యూషన్ కూడా ఎక్కువ అవుతుంది. ఈ సోల్స్ పొల్యూషన్ ఎక్కువ అవడానికి ముఖ్య కారణం ఏంటంటే శరీరాన్ని వదిలిన తర్వాత ఆ ఆత్మకి దారి తెన్ని తెలియకపోక, ఎందుకు పుట్టామో, ఎందుకు మరణించామో, నేనేం చేయాలో తెలియక గతంలో జీవించినటువంటి వాటిని గుర్తు తెచ్చుకుని వాటితో నవ్వుకుంటూ, లేదంటే ఆ విషయాలు అనుకుంటూ బాధపడుతూ శిక్ష కూడా అవే వేసుకుంటూ ఉంటుంది సోల్స్. నేను బుద్ధి లేదు, ఇంతకాలం భూమి మీద జీవించి కూడా నేను సరైనటువంటి మార్గంలో నేను జీవించలేకపోయాను, ఇన్ని పాప పనులు చేశాను, నాకు శిక్ష పడాలని చెప్పి రకరకాలుగా శిక్ష వేసుకుంటూ ఉంటుంది కొన్ని సోల్స్. ఇలాంటిది కూడా ఉంటుంది. ఈ దారి తెన్ను తెలియక వాళ్ళు మళ్ళీ ఎటుపోవాలో తెలియక చాలా కొన్ని సంవత్సరాలు, వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు, యుగాలుగా కొన్ని ఆత్మలు ఈ భూమి మీద ఉండిపోయినందువల్ల సోల్స్ పొల్యూషన్ ఏర్పడింది, ఆత్మ పొల్యూషన్ కూడా ఏర్పడింది. ఇదంతా కూడా వాకిన్ ఊర్ధ్వలోకాల నుంచి వస్తున్నటువంటి